యోహాను రాసిన 3వ పత్రిక 6-7 వచనాలు కలిసి చదువుదాం. కొత్త నిబంధన గ్రంథములో పేజీ నంబరు 226 226 కలిసి చదువుదాం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపినడలా నీకు యుక్తముగా ఉండును. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. నా పేరు జయరాజు. నేను ఒక సామాన్యమైన నామకార్థ క్రైస్తవ కుటుంబంలో కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్ అనే గ్రామంలో జన్మించినాను. మా తల్లిదండ్రులు సిఎస్ఐ వెనకటి తరగతికి చెందినవారు. ఆరంభం నుండి సిఎస్ఐ చర్చిలో జరిగే కార్యక్రమాలన్నింటిలో పాలు పొందటం అలవాటు. తల్లిదండ్రులకు అప్పుడు రక్షణ లేకపోయినా ఉదయకాలము రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుని దినాన్ని ఆరంభించి దినాన్ని ముగించట అలవాటు. అలాగే రోజులు గడుస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేయడం అలవాటు ఉన్నప్పటికీ నా హృదయంలో నిజమైన సమాధానము సంతోషం ఉండేది కాదు. మేము మా తల్లిదండ్రులకు 4 అబ్బాయిలు, 1 అమ్మాయి, చివరి చెల్లి. నేను 3వ వాడిని. నా పైన 2 అన్నలు ఉన్నారు. ఒక ఆయన కర్నూలులో ఉన్నాడు, ఇంకొక ఆయన కడపలో ఉన్నారు. వారు రక్షించబడి ప్రభువును సేవించడం మాత్రమే కాకుండా ఉద్యోగ బాధ్యతలు కూడా కలిగి ఉన్నారు. సరే, నేను 3వ వాడిని కనుక మా అన్నవాళ్ళు అప్పుడు ఊరికి వలపట్ట వేరే ఊర్లో చదువుకునేవారు. నేను అక్కడే ఇంటి దగ్గర ఉండేవాడిని. మా తమ్ముడు చెల్లి ఉన్న చర్చిలో కొన్ని వ్యాపకాలు, అంటే ఉదాహరణకి క్రిస్మస్ వస్తే డిసెంబర్ 25 క్రిస్మస్ అయితే నవంబరు 24 నుండి కూడా క్రిస్మస్ వాతావరణం మా ఊర్లో అలుముకొని ఉండేది. కారణం, క్రిస్మస్ కొరకు కొన్ని రకాల నాటకాలు, పాటలు, చర్చి ఆవరణం, డెకరేషను, ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రాధాన్యత ఉండేవారం. ప్రతిసారి నాకు కూడా ఆ క్రిస్మస్ నాటకాల్లో ఒక పోర్షన్ ఏదైనా ఇచ్చేవారు. ఆ నాటకం పేరు ఎప్పుడదే వేసేవాళ్ళు, ఇప్పుడు మార్చారు అనుకుంటా. క్రీస్తు జననము క్రిస్మస్కి వేసేవారు. దాంట్లో నాకు ఎప్పుడు ఒకే ఒక పాత్ర ఇచ్చేవారు. ఏంటదంటే గాబ్రియలు దూత. ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడము, దయాప్రాప్తురాల నిక్షేమం, కన్య గర్భం ధరించి కుమారుని కన్నా ఆయనకి యేసు అని పేరు పెట్టదు. మరియమ్మ గారి దగ్గర కొన్ని మాటలు చెప్పాలా. ఆ తర్వాత కొద్దిసేపు ఆగి యోసేపు గారి దగ్గరికి పోవాలా. యోసేపు, భయపడకుము, నీ భార్యను చేర్చుకోవటానికి నీవు సందేహపడకుము. కనుక యోసేపు కొన్ని మాటలు చెప్పాలా. వీరిద్దరిది అయిపోయిన తర్వాత యేసుప్రభు జన్మిస్తాడు కదా, అప్పుడు అరణ్యంలో ఉన్న గొల్లల దగ్గరికి వెళ్ళాలా. గొల్లబోయిలారా భయపడుకుడి, ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 7 తరబడి మాటలు చెప్పి నాకు ఇప్పుడు కంటత వచ్చాయి. అప్పట్లో కొంతమంది అనేవాళ్ళు, ఎప్పుడు నీకు ఇదే పాత్ర ఇస్తారు, వేరేది ఇవ్వచ్చు కదా అని కొంతమంది అంటే, ఈ పిల్లవానికి ఏం చేత కదా అందుకే ఇదే పాత్ర ఇస్తారు. యోసేపు పాత్ర, మరియమ్మ పాత్ర, రాజు పాత్ర, హేరోదు రాజు, పిలాతు పాత్ర, ఇలాంటి కొన్ని చాలా కీలకమైన పాత్రలు ఉంటాయి. అవి నటించాలన్నా, పాటలు పాడాలన్నా, దాంట్లో మాటలు చెప్పాలన్నా చాలా కష్టము. అందుకని ఈయనకి ఇచ్చేవారు కాదు అని కొంతమంది అన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, లేదు రాబో దినాల బహుశా గాబ్రియలు దూత అవుతాడేమో, అందుకే ఎప్పుడు ఇదే ఇస్తున్నారు అన్నారు.
సరే మొత్తానికి గాబ్రియల్ దూత అయ్యాను, నటించడం కష్టం కాదో తెలియదు, కానీ మొత్తానికి అదే మాటలు చెప్పే కృప దేవుడు ఈ దినాల్లో కూడా నాకు ఇచ్చుట చాలా ధన్యకరమైనదిగా నేను భావిస్తున్నాను. ఈ నాటకం వేసిన తర్వాత 24వ తారీఖు రాత్రి, డిసెంబర్ కదా, ఉదయం 25వ తారీఖు, ఆ తర్వాత సంతోషం అంతా ఎక్కడో ఎగిరిపోయినట్టు అనిపించేది. ఎంతో సంతోషంగా 4 రోజులు ప్రాక్టీస్ చేశాం, చక్కగా అందరు ఎదుట నాటకం వేసాం, అందరు సంతోషించారు. ఎందుకు ఈ సంతోషం ఇలాగ ఎగిరిపోతుంది, కారణం ఏంటి అన్నాలో నేను బాధపడేవాడిని. ఎప్పుడు ఈ సంతోషం నాలో ఉంటే బాగుండేది కదా, ఉండాలంటే ఏం చేయాలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు 9th క్లాస్ చదువుతున్న దినాలవి. మా ఊర్లో ఒక ఆయన 7th డే అడ్వెంటిస్ట్, ఆ పాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, నాకంటే కొద్దిగా పెద్ద వయస్సు. ఆయనతో నా పరిచయాన్ని బట్టి నేను అడిగాను, ఈ సంతోషం నాలో క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం అంతా ఉండాలంటే ఎలాగో అని. ఆయన అన్నాడు, విశ్రాంతి దినం ఆచరించాలా, అప్పుడైతే ఇది సాధ్యము అన్నాడు. విశ్రాంతి దినం శనివారం ఆచరించాలంటే శుక్రవారం సాయంకాలం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం దాకా ఏం పని చేయకుండా ఉంటే ఇది సంభవిస్తుంది అన్నాడు. ఇదేలాగా సాధ్యమని ప్రయత్నం చేశాను, కుదరలేదు. కనుక ఆ ప్రయత్నం విరమించుకున్నా. మా ఊళ్ళో కొంతమంది CSI పెద్దలు ఉంటారు కదా, వారిని నేను అడిగాను ఏం చేయాలంటే. వాళ్ళు చెప్పారు, రే ఇవన్నీ మనకు కుదరవు, ఏదో సాధులు సన్యాసులకి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకునే వారికి కుదురుతాయి, కానీ చదువుకునే నీకెట కుదురుతాయి అన్నారు. నేను నిరుత్సాహపడ్డాను. అయితే చదువుకునే వారికి పరలోక రాజ్యం లేదా, యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటే నిరంతర సంతోషం లేదా అని కొన్ని ప్రశ్నలు నాలో వేధిస్తూ వచ్చినాయి. దాంట్లోనే 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మొదటిది, పరలోక రాజ్యానికి నేను ఎట్లా వెళ్ళగలను? రెండవది, పాపక్షమాపణ నేను ఎట్లా పొందగలను? మూడవది, ఈ సంతోషము నా జీవితకాలం ఎలాగూ ఉండగలదు? ఈ 3 ప్రశ్నలు నాలో తెలుస్తున్న దినాల్లో నాకు తెలియకుండానే రోజులు గడిచిపోతూ వచ్చినాయి. సాధారణంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తుంటరి పనులన్నీ ఇంట్లో అలవాటు ఉంటాయి కదా, తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడము, మోసం చేయడము, అవన్నీ నాకు అలవాటే. నాకెప్పుడు సినిమాలు యేసు ప్రభువుని ఎరగక మనప్పుడు చూసినట్లు కూడా గుర్తులేదు. మహా అంటే బహుశా 1 2 చూశాను, అది కూడా ఇష్టపూర్వకంగా చూసింది కాదు. మా నాన్న మా అమ్మ కూడా సినిమాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఎవరైనా బంధువులు పొరపాటు మా ఇంటికి వస్తే వాళ్ళని పిలిస్తే సినిమాకి రమ్మని, వాళ్ళు మేము చూడమని చెప్పేవారు. సరే వాళ్ళు బలవంత పెడితే నన్ను పంపించేవారు. ఒక సినిమాకి నన్ను ఒక ఆయన తీసుకెళ్ళాడు, మా చిన్న ఆయన అవుతాడు, బంధువు వచ్చి. బహుశా అదేననుకుంటా నేను చూసిన ఆఖరిది మొదటిది. దాని పేరు రాముడు భీముడు. దాంట్లోకి తీసుకెళ్తే గద పట్టుకుని భీముడు వస్తున్నాడు నా వైపే. నాకు చాలా భయం వేసింది, నా దగ్గరికి వస్తున్నాడని నన్ను పట్టుకుని కొట్టేస్తాడేమో అనుకుని ఆ సినిమా హాల్లో నుండి బయటికి పరిగెత్తేసి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళినట్లు నాకు తర్వాత గుర్తులేదు. కనుక దేవుడు ఆ విషయాలు లేదా ఆ అలవాట్లు యేసు ప్రభుని ఎరగక మునిపే ఆ ఆశ లేకుండా చేశాడు. అయితే ప్రార్థన అంటే చాలా ఆశ ఉండేది, ప్రార్థన అంటే కూడా భక్తి ఉండేది, దేవుడు తప్పక సహాయం చేస్తాడు అనేది కూడా ఉండేది. మా నాయనమ్మ ఉండేది, ఆమె నన్ను స్కూల్కి తీసుకెళ్ళేది. మా ఊర్లో స్కూల్ ఉండేది 5th క్లాస్ దాకా, ఇప్పుడు 7th దాకా ఉందనుకోండి. అక్కడ ప్రార్థన అంటే నేను అప్పుడు రక్షణ పొందకపోయినా దేవుడు ప్రార్థనలకు ఇస్తాడనే విశ్వాసం ఒకటి ఉండేది. ఒక చిన్న సందర్భం చెప్తా. మామూలుగా ఆ దినాల్లో మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటా, కొత్త టీచర్ ఎవరైనా వస్తే బాగా చదువు చెప్తాడా లేదా అని అడగరు, బాగా కొడతాడా లేదా. మా ఊరికి ఒక టీచర్ వచ్చాడు, బాగా చదువు చెప్తాడా లేదా అని అడగలేదు, బాగా కొడతాడంటే చాలా కొడతాడు ఈ టీచరు, చదువు నేర్చుకోకపోతే అని చెప్పారు. నాకు భయం వేసింది. సరే ఆ టీచర్ దగ్గరికి తీసుకెళ్లి మా ఊరు వదిలేసేది. ఆయన స్కూల్లో ఉండేవాడు, 4వ తరగతి 5వ తరగతి చెప్పేవాడు. బహుశా నేను 5వ తరగతి అనుకుంటా. ఆ పొరపాటున ఆయన వచ్చిన రోజే కొట్టాడు. ఎందుకంటే కొంతమంది టీచర్లకు సైకాలజీ అంత ఇష్టపడరు, వచ్చిన రోజు కొడితే వానికి ఎక్కువ భయం ఉంటుంది, పోయేదాకా అనుకుంటాడో ఏమో. కనుక వచ్చిన రోజే కొట్టాడు. నాకు చాలా చికాకేసింది, ఏం చేయాలి, ఏం తప్పించుకోవాలన్న మార్గం లేదని
ఆయన ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా అని అనుమానం వచ్చింది. సరే, మాదొక చిన్న ఇల్లు అప్పుడు కనుక ఆ ఇంట్లో ఉదయకాలం ఒక దినాన స్కూల్కి వెళ్ళక మునుపు ముఖం కడుక్కొని ప్రార్థన చేయడం అలవాటు. అలాగే బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎవరు లేరు అనుకున్నా. మా నాన్న ఉదయాన్నే వెళ్ళిపోతాడు ఆఫీస్కి. మా అమ్మగారు కూడా ఏదైనా అది ఇది పనులు చూసుకుంటా ఉండేది. మా అన్నోళ్ళు ఎవరు లేరు కదా. మా నాయనమ్మ మాత్రం, మా ఆవు మాత్రం ఎక్కడో కూర్చొని బహుశా వింటుందేమో, నాకు తెలియదు రా ఉందని, లేకపోతే ప్రార్థన చేసినవాడిని కాదేమో. ప్రార్థన చేస్తున్నా, ఏమైనా ప్రభా నా శరీరం అంతా వాసిపెట్టి కొట్టాడు మా టీచరు, ఆయన తప్పక ఈ వారంలో ట్రాన్స్ఫర్ అయి తీరాలి చూడు, లేకపోతే నేను స్కూల్ నేను ఏది కావాలో చూడని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇది మా నాయన వినింది. విని ఆహాడు ప్రార్థన చేస్తాడా అని అనుకుంటా ఉన్నది. సరే, మా నాయనకి ఏంటంటే కొట్టి టీచర్ అయితే బాగా చదువు చెప్తాడని నా అభిప్రాయం. బాగా చెప్తాడు కూడా లేండి ఆయన. అప్పుడే ఆ టీచర్ ఏం చేయాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే మా ఇంటి మీదుగానే వెళ్ళాల. మా ఆయన బయటకు వచ్చి కూర్చొని ఉంటే ఆ టీచర్ వెళ్తా ఉన్నాడు. ఏంటమ్మా మీ మనవడు వెళ్ళాడా అంటే, మా మనవడు ఎక్కడ వెళ్తాడు సార్, ప్రార్థన చేస్తున్నాడు లోపట అని చెప్పింది. ఏం ప్రార్థన చేస్తున్నాడమ్మా 5వ తరగతికి అంటే, సార్ చాలా గొప్ప విషయం ప్రార్థన చేస్తున్నాడు సార్ అని. ఏం చేస్తున్నాడమ్మా అంటే, మిమ్మల్ని గురించి చేస్తున్నాడు సార్, నన్ను గురించి చేసేవాళ్ళు ఎవరున్నారు, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన ప్రార్థన దేవుడు క్రైస్తవుల్లో అంటే మంచి అభిమానం ఉండేది. మీరు ట్రాన్స్ఫర్ కావాలని చేస్తున్నాడు సార్ అని. ఏంటమ్మా అంత పెద్ద మాట చెప్తున్నా, మొన్నే కదా నేను వచ్చింది, అప్పుడే ట్రాన్స్ఫరా, మీరు అని కొట్టారండి కదా సార్, అందుకే ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆహా సరే, ప్రార్థన ఆగింటే ఆగిపోయింటే చెప్పమ్మా, నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. పొరపాటున ప్రార్థన నాది కూడా అప్పుడే అక్కడ ఆగిపోయింది. సరే, బయటికి తీసుకుని వచ్చారు. చూడు, ప్రార్థనకి ఇంకా నాకు సినిమా కనిపించింది అక్కడ. అక్కడ చేపట్టుకొని, ఏంట్రా నేను ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రార్థన చేస్తావా, అక్కడ నుండి కొడతా దాదాపు పర్లంగుంటే స్కూల్ మా ఇంటి నుండి అక్కడ దాకా కొడతానే నన్ను తీసుకెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత బహుశా ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేయలేదు అనుకోండి, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఆయన ట్రాన్స్ఫర్ కాలేదు కూడా. కనుక ఒక చిన్న విషయమైనా కష్టం అనిపించినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అనేది అది లేత వయసులో నాకెందుకో ఆ నమ్మకం ఉండేది. అయితే దేవుని యొక్క అనంత కృపను బట్టి ఈ రక్షణ వెలుగులోకి మాత్రము తన సొంత సమయంలోనే దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. నేను 10th క్లాస్ చదివే దినాల్లో కూడా యేసు ప్రభువు అంటే నాకు తెలియదు, అంటే వ్యక్తిగతంగా తెలియదు. బైబిల్ వాక్యాలు కంటతాచి చేయడము, సండే క్లాసులకు వెళ్ళడము, తర్వాత ఇలాగా ఇంతదాకా చెప్పాను కదా నాటకాలు వేయడం, ఇవన్నీ ఇంటర్మీడియట్ లోపల జరిగిన సంగతులు. ఈ 10th క్లాస్ కూడా ఎలాగైనా సరే మంచి మార్కులతో పాస్ కావాలని నాకు ఇష్టం. కానీ అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ అని ఒకటి ఉండేది, నాకు మామూలుగా లెక్కలు రావు. కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోమని బలవంతం చేశారు. సరే, అది తీసుకున్నాను. దాంట్లో మార్కులు తక్కువ వచ్చాయి, పర్సెంటేజ్ గణనీయంగా టోటల్గా తక్కువ వచ్చింది. అప్పుడు నేను 2nd క్లాస్లో పాస్ అయ్యాను. యాక్చువల్గా 1st క్లాస్లో పాస్ కావాలా. మా ఇంట్లో మా ఊళ్ళో మేము ఒక్కటే 1st క్లాస్లో మామూలుగా పాస్ అయ్యేది. అంతకుముందు మా తాలూకాకంతా మా అన్న ఒక్కడే పాస్ అయ్యాడు 1st క్లాస్లో. అప్పట్లో 10th క్లాస్ 1st క్లాస్ అంటే అది ఒక పెద్ద ర్యాంక్గా కన్సిడర్ చేసేవాళ్ళు. మాకేమి అంత ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. ఏదో చిన్న దీపము, చిన్న ఇల్లు సామాన్యంగా ఉండేది. కనుక ఆ మంచి మార్కులతో పాస్ కావడం అంటే గొప్పగా భావించేవారు. నాకు 2nd క్లాస్ పాస్ అయితే నాకు సంతోషం కలగలేదు, కానీ బాగా ఏడుపు వచ్చింది. ఎంత ఏడుపు వచ్చిందంటే, ఆ గ్రామంలో చాలా ఇళ్ళు కనిపించేటట్లు ఏడుస్తున్నాను ఇంటి బయట ఉండి. మా అమ్మ మా నాన్న లేడు అనుకుంటా, మా అమ్మ ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఎంత ఏడుస్తున్నానంటే, నాకు 2nd క్లాస్ వచ్చినందుకు కాదు నేను ఏడ్చేది, నాకు ఇంటెలిజెంట్ కూడా కాదు, మా ఊరు అబ్బాయి మా ఇంటికి ఎదురుగా కనిపిస్తాడు, ఆ అబ్బాయి 1st క్లాస్ వచ్చింది అని నాకు ఏడుపు. వాడు జనరల్ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ కాదు, అదొక్కటే నాకుండే చనువు. అయినా ప్రజలంతా అవి చూడరు కదా, 1st క్లాసా 2nd క్లాసా అని చూస్తారు. నీకు 1st క్లాస్ రాలేదంటే నువ్వు భవిష్యత్తు సరిగ్గా చదవలేదంటారు. కానీ జనరల్ మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ అని ఎవరు అంటారు. కరెక్ట్. నేను ఏడుస్తుంటే, ఆవని లేకుండా ఏడుస్తుంటే మా ఇంట్లో వాళ్ళకి ఎంత తెలివంటే, నేను 2nd క్లాస్లో పాస్ అయిన కనుక నన్ను ఆదరించడానికి ఇంకొక ఆయన తెచ్చారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే 10th క్లాస్ 4 సార్లు 4 ఏళ్ళు ఫెయిల్ అయ్యాడు. ఆసరి కూడా ఫెయిలే.
రిజల్ట్స్ వచ్చాయి, ఆయన ఫెయిల్ అయ్యాడు, నేను సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఆయన ఏడవట్లేదు, మా అమ్మ పోయి చెప్పింది, నువ్వు చూడబ్బా 4 ఏళ్ల నుండి ఫెయిల్ అయ్యావు, అయినా నీకు ఏడుపు రావట్లేదు, మా ఊరి నుంచి ఒకసారి ఏడుపు రాకుండా చేయొచ్చుగా అనిద్ది. ఆయన మరి ధైర్యంతో వచ్చాడు, సిగ్గుమాని వచ్చాడు తెలియదు, నా దగ్గరికి వచ్చి ఏమని ఆదరిస్తున్నాడు తెలుసు రే, నేను 4 ఏళ్ళంటే 8 సార్లు ఫెయిల్ అయ్యాను రా, నాకు కన్నీళ్ళు రావట్లేదు, నీకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, జీవితం ఉండేదాకా రాయి, పాస్ అయితే పాస్ అవుతావు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు అంటున్నాడు. అంత తేలిక కాదు బాబు, నీ దారుణ వెళ్ళు అని నేను చెప్పాను. కనుక అప్పట్లోనే చదువులో అంతే అంత ఆసక్తి ఉండేది. ఆ తర్వాత దేవుడు కొన్ని రోజులు కృప చూపిస్తూ వచ్చినాడు. నాకు తెలియకుండానే రోజులు క్రమేణా ఆత్మ సంబంధంగా దొల్లిపోతూ రాకపోయినా మత సంబంధంగా దొల్లిపోతూ వచ్చినాయి. అప్పటికి మా 2వ అన్న రక్షించబడ్డాడు. ఆయన అనంతపూర్లో బీటెక్ చేసేవాడు. ఆయన రక్షించబడ్డాడని ఉత్తరం వస్తే ఆశ్చర్యం వేసింది. ఆయన ఏంటి రక్షించబడడం ఏంటి అని. కారణం ఏంటంటే మా ఇంట్లో నేను కొద్దిగా భక్తిగా ఉండేవాడిని, మా ఇంట్లో వారి అభిప్రాయం, ఇరుగుపొరుగు అభిప్రాయం. వీరంతా టౌన్లో చదివేవాళ్ళు కనుక సినిమాలు, పుస్తకాలు, ఇంకా రకరకాల వ్యాపకాలన్నీ చూసేవారు. ఆయన ఇంతకుముందు సెలవులకు వస్తే మేము ఎప్పుడు అందరు కలిసి ఒకేసారి ఊర్లో కలిసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒక్కొక్క చదువు కనుక ఒకరికి ఒకసారి సెలవులు ఉంటే ఇంకోసారి సెలవులు ఉండే. ఆయన సెలవుల కొరకు వస్తే ఆయన స్నేహితులతో మా ఊర్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడేవాడు అంటే, అక్కడ ర్యాగింగ్ ఎలాగ చేశారు, ఫూలింగ్ ఎలాగ చేశారు, ఏ సినిమాలు చూశారు, తర్వాత ఇలాంటి సరదాలన్నీ యవనస్తులు మాటలు మాట్లాడుతుండేవారు. రక్షించబడినానని చెప్పిన తర్వాత సరే ఎలాగ మార్పు వచ్చింది దీనిలో చూస్తామంటే అప్పుడు వచ్చాడు సెలవులకి. అప్పుడు చూస్తే ఆయనలో పూర్తి తేడా ఉంది. ఇంతకుముందు అయితే ఎవరికైతే సినిమాల గురించి లేదా ఫూలింగ్, ర్యాగింగ్ గురించి, సరదాల గురించి చెప్పాడో వారికి యేసుప్రభుని గురించి తనకు పరిచయమైన మాటలతో చెప్పడం ఆరంభించాడు. యేసుప్రభు ఎలాగో పాపాలు క్షమిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, మనుషుల్ని ఎలాగో ఆత్మ సంబంధమైన స్థితిలోనికి తీసుకొని వచ్చి పరలోక రాజ్యానికి చేరుస్తాడనే మాటలు చెప్పాడు. అది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఈ నోట్లో నుండి కూడా దేవుడి మాటలు వస్తున్నాయి అని. ఆ తర్వాత ఆయన కొంతకాలం ఉండాడు, వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నా నాకు తెలియకుండానే అది 1983వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ తారీఖు రాత్రి 8 గంటల ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకుని పండుకొనుట సాధారణంగా అలవాటు గనుక మోకరించి ప్రార్థన చేసుకోవటానికి పూనుకున్నా. నాకు తెలియకుండానే ప్రార్థన ఆరంభించినాను. అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎలాంటి పాపినో, నా కొరకు ఆయన ఎలాగూ ప్రాణం పెట్టడానికి మానవ ఆకారం నీ భూమి మీదకి వచ్చాడు, నా కొరకు సిలువలో ఎలాగూ దీనుడిగా వేలాడి చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు నేను కావాలని నన్ను ప్రేమిస్తూ తను నా కొరకు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మాటలన్నీ నా మనసులోకి వచ్చినాయి. నాకు ఇది సువార్త అని అప్పుడు తెలియదు, ఇది రక్షణ అని కూడా నాకు అప్పుడు తెలియదు. ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తుంటే నాకు అనిపిస్తుంటే నా పాపపు తీవ్రత నాకు ఎంతో భయం అనిపించింది. సినిమాలు చూడకపోయినా, చెడ్డ పుస్తకాలు చదవకపోయినా, బూతులు మాట్లాడకపోయినా, ఏదో చిలిపి చేస్తుంటాయి కదా, తల్లిదండ్రులు మోసం చేయడం, 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు మిగిలించుకోవడం, లేకపోతే ఎక్కువ చెప్పడం, ఇవన్నీ వీటన్నిటిని బట్టి నా హృదయంలో పాపాల గురించిన ఒప్పుదలలోనికి వచ్చాను. ఇలాగ నేను పాపం చేశానే అని. చిన్న చిన్న పాపాలైనా దేవుని దృష్టిలో పాపంగానే నిలబడుతున్నాయని. అప్పుడు ఏంటి ప్రభు, మరి పాపాలకు విరుగుడు ఏంటి అని అలాగే నా ప్రార్థనలోనే ఆలోచిస్తున్నా. విరుగుడు యేసు ప్రభు యొక్క సిలువ, దీనుడిగా వేలాడుతున్న యేసు ప్రభు, కార్చబడుతున్న రక్తము, వేస్తున్న కేకలు, ఆహ్వానిస్తున్న చేతులు, అంగీకరిస్తున్న హృదయము, హక్కును చేర్చుకునే మనస్సు, అదే మానవుని కొరకైనా ఏర్పాటు చేసిన దేవుని ఏకైక మార్గం అని చూపించబడింది. ప్రభువా, ఈ శిలువలో నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. అలాగే నేను ప్రార్థన చేయడం ఆరంభించినాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియకుండా నాలో ఉన్న పాపాలు ఉదాహరణ తర్వాత చూపిస్తూ వచ్చినాడు. ఒప్పుకుని వచ్చే కొలది ఆ పాపాలు దొర్లించబడుతూ ఉన్నాయి. నా హృదయం తేలికవుతూ వచ్చింది. అలాగే రాత్రి దాదాపు మధ్యరాత్రి దాకా గడిచిపోయింది. నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఏడుపు నా హృదయంలో నుండి రాకుండా ఆగిపోలేదు. నా పాపాల యొక్క ఒప్పుదల నా మనస్సులో నుండి రాకుండా ఆగిపోలేదు. ఇలాగూ పాపపు యొక్క ఒప్పుకోలు, క్షమాపణ, ఆనందము, సంతోషము పొల్లుట ఆ రాత్రి గడిచిపోయింది. ఎక్కువ సంతోషమైనా ఎక్కువ దుఃఖమైనా రాత్రి నిద్ర పట్టదంటారు.
అదే బహుశా నాకు జరిగిందేమో. ఉదయకాలం చూస్తే చాలా కొత్తదనంగా నా జీవితంలో ఉంది. ఉప్పెన వలె సమాధానం ప్రవహించింది. ఆ పాపాలకు సంబంధించిన జాడ కానరాలేదు. ఇప్పుడు సినిమాలన్నా, చెడు పుస్తకాలన్నా, చెడు తలంపులన్నా, మాటలన్నా, బూతులన్నా అన్నీ పోయాయి. దేవుని వాక్యం అంటే ఆశ కలిగింది. మందిరం అంటే మక్కువ కలిగింది. దేవుని ప్రజలంటే ఇష్టము కలిగారు. దేవుని వాక్యాన్ని చదవటానికి పూనుకున్నాను. ఎవరికి చెప్పాలా ఈ సంతోషము అని అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరూ నాకు కనిపించలేదు. మా గ్రామంలో ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి చెప్తే ఆయన అన్నాడు, బహుశా ఇక్కడ రక్షణ సంఘం వాళ్ళు అంటే మన వాళ్ళని రక్షణ సంఘం వాళ్ళు అనేవాళ్ళు ఆ దినాల్లో. ఇప్పుడు కూడా అంటున్నారేమో బహుశా అందులో. సరే, మాకు 3 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా మన సహవాసము. అక్కడ వాళ్ళని అడిగితే బహుశా వాళ్ళు నీకేమైనా సహాయం చేస్తారు ఆత్మీయంగా అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు రాత్రి ఇలాగ జరిగిందని చెప్పాను. వారు చాలా సంతోషపడి అన్నారు, ఇది రక్షణ కార్యము, ఇది యేసు ప్రభు నిన్ను దర్శించినాడు, ఇది నీ జీవితంలో ఒక శుభదినం కనుక నువ్వు సహవాసానికి ఇక్కడే రా అని చెప్పారు. నాకు సహవాసం అంటే ఏమో తెలియదు, రక్షణ అంటే కూడా ఏమో తెలియదు. కానీ పాపం అంటే విసుగొచ్చింది, పరిశుద్ధత అంటే ఇష్టం కలిగింది, చీకటి అంటే అసహ్యం ఏర్పడింది, వెలుగంటే మక్కువ కలిగింది, దేవుడంటే ప్రేమ ఏర్పడింది, సాతానుడు అంటే ద్వేషం కలిగింది. ఇది పాప క్షమాపణ, ఇది మారు మనస్సు అని నేను గ్రహించినాను. వారు నాకు చెప్పారు. అది నా జీవితంలో మరపులేని దినం. ఆ దినం బహుశా ఉంటుందని నేను ఊహించుకోలేదు. ఒకవేళ నీవు కూడా ఇంతదాకా యేసు ప్రభుని గురించి విని ఉండవచ్చు, అయితే ఇంకా మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ పొందలేదేమో, గొప్ప సమాధానం, సంతోషం అనుభవించలేదేమో. ఈ దినమైనా నువ్వు తీర్మానం చేసుకోవచ్చు. నీ పాపాలను ప్రేమించి, నిన్ను ప్రేమించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నువ్వు కావాలని దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభువా నేను పాపిని అనే ఒక సామాన్యమైన మాట నీ జీవితాన్ని నిత్యత్వం కొరకు మారుస్తుంది. గొప్ప ఆనందము, సమాధానం, సంతోషము నీవు అనుభవించగలవు. నది వలె ప్రవహించే సమాధానం నీ హృదయంలోనికి దోచుకుని వస్తుంది. దేవుని యొక్క శాంతి నీ హృదయాన్ని ఏలుతుంది. అప్పుడు దేవునితో ఉన్న గొప్ప ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఉండగలవు. అదే నా జీవితంలో సంభవించింది. ఆ తర్వాత వాక్యం అంటే ఇష్టం కలిగింది. అధ్యాయాలు చదవడం ఆరంభించినాను. ఎలా ప్రభుని గురించి ప్రార్థన చేయాలో తెలియకపోయినా ప్రార్థన చేయడం ఆరంభించాను. రోజులు గడుస్తున్న కొలది ఇక దేవుని యొక్క వాక్యము నేను చదువుతున్నా. మా ఊర్లో సిఎస్ఐ చర్చి ఉందని చెప్పాను. మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో మన సహవాసం ఉందని చెప్పాను. సరే, ఇప్పుడు సిఎస్ఐ చర్చి మా ఊర్లో ఉండేది ఆదివారం రాత్రి మాత్రమే జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం కూడా ఆ చర్చిలో చేరి పాటలు పాడి వాక్యం చదువుకొని వస్తారు. అలాగే నేను కూడా వచ్చేవాడిని రక్షణ లేనంత దాకా. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఆదివారం సిఎస్ఐ చర్చికి మా ఊర్లో దానికి వెళ్ళాలా, లేదా 3 కిలోమీటర్ల దూరం ఉండే మన సహవాసానికి వెళ్ళాలా? నాకు ఈ సహవాసం యొక్క విలువ తెలియదు కనుక అంత ఒకటేనేమో అని అనుకున్నా. సరే, ఆదివారం 3 కిలోమీటర్ల దూరం మీద పగలు కదా ఆలూరులో ఉండేదని అక్కడికి వెళ్ళాను. అక్కడ కర్నూలు నుండి పరిచర్యకు సహాయం చేయడానికి వచ్చేవారు. అక్కడ వారు వాక్యం చెప్పి రాత్రి కూడా వాక్యం మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేవాళ్ళు. ఆ రాత్రి మీటింగ్ కూడా అక్కడ ఉంటే చాలా సంతోషం అనిపించేది. రోజంతా ఎంతో ఆనందంగా గడిచిపోయేది. అయితే అదే సమయంలో ఇంటికి వస్తే ఇంట్లో ఒకలాంటి పోరాటం. ఏంటా పోరాటము? మా అమ్మ, మా నాన్న, మిగతా వాళ్ళు మా ఊర్లో ఉండే చర్చికి ఆదివారం రాత్రి వెళ్తారు. మా నాన్నగారు సెక్రటరీ కనుక అక్కడ పాస్టర్ వాళ్ళు ఏమనేవారు, లేదా పెద్దలు, మీ అబ్బాయే అక్కడికి వెళ్తున్నాడు, మీరేమి ఇక్కడికి వస్తున్నారు, మీ అబ్బాయినే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీరు సెక్రటరీ ఎట్లయితారు? అదే మా నాయనకేం అంత పెద్ద పట్టింపు లేదు, కానీ మా అమ్మకు చాలా పట్టింపు కనుక నేను తిరిగి ఆలూరు మన మందిరం నుండి ఇంటికి వస్తే చాలా బాధపడేది. ఏదో కొడుకులు ఉన్నారు, ఏం లాభము, ఇప్పుడు కూడా ఏడుస్తుంది అనుకో. 4 కొడుకులను కన్నాను, లాభం లేదు, 4 కూతుర్లు కనంటే బాగుంటుందని ఈ రోజు కూడా ఏడుస్తుంది. నేను కూతురు అంటే మా అమ్మకి చాలా బాగుండేదండి. చూడండి, నిజమేనా? అప్పుడు కూడా అలాగే అనుకున్నాను, ఎందుకంటే మగ పిల్లలు చెప్పిన మాట ఏంటని ఆమె అభిప్రాయం. ఆమెకి ఇంకా అప్పుడు రక్షణ లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడే నాకు ఒకలాగా బాగాలేకుండా అయిపోయినప్పుడు వ్యవసాయం గారు అక్కడ ఉన్నారు కర్నూలులో. ఆలూరుకు ఒక పెద్ద బస్సులో సువార్త దండయాత్ర కొరకు వచ్చారు.
నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో నాకు సరిగ్గా లేకుండా ఆరోగ్యం అనగా విరేచనాలు వచ్చాయి. రేపు ఎగ్జామ్. ఈరోజు ఉరికి అలా మనసు మీద పడుకున్నాను. ఏం 3 గంటలు కనీసం బాత్రూమ్కి వెళ్ళి కూడా కూర్చోలేను. సరే ఎబ్రో ఎరుషలేము నుండి అంటే కర్నూలు నుండి వచ్చిన ఆంటీ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి కొన్ని పుస్తకాలు ఇచ్చి వెళ్ళారు. రేపు వెళ్ళి ఎగ్జామ్ రాయి బాబు, దేవుడు సాయం చేస్తాడులే అన్నారు. కానీ ఏం చదువుకోలేదు. సరే ఎగ్జామ్ రాస్తామని వెళ్ళాను. ఏదో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఏదో రాశాను. 3 గంటలు బాత్రూమ్ పోకుండా ఉన్నానులే, అదే చాలు అనుకున్నా. దేవుడు కరుణించినాడు, మంచి మార్కులతో పాస్ కావటానికి సహాయం చేశాడు. కనుక ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావటానికి దేవుడు కృప చూపించినాడు. ఆ తర్వాత ముందుకెళ్తున్న దినాల్లోనే మా ఊర్లో ఇప్పుడు సహవాసం యొక్క పోరాటం వచ్చింది. ఏంటి పోరాటము? మా ఊర్లో సంఘ పెద్దలు అన్నారు, సిఎస్ఐ వాళ్ళు, మీరు ఆలూరు దాకా పోవాల్సిన పని లేదు. నేను రక్షించబడిన తర్వాత ఇంకా మా ఊర్లో కొంతమంది సామాన్యమైన వారు, కొంత చదువు ఉండే బైబిల్ చదవగలిగేవారు, ఇలాంటి ఊర్లో దౌర్జన్యం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది రక్షించబడ్డారు. మేమందరం కలిసి ఆలూరు దాకా వెళ్తుంటే ఒక 4-5 రోజులు, మీరు అంత దూరం వెళ్లాల్సిన పని లేదు, మీరందరూ ఇక్కడికి వచ్చి మా చర్చిలోనే సిఎస్ఐ దాంట్లోనే ఇక్కడే మీరు వాక్యం చెప్పవచ్చు, మీరే తాళాలు తీసుకోవచ్చు, మీ ఆధీనంలోనే ఈ చర్చ్ ఉంచుకోవచ్చు అని చెప్పారు. మేము చెప్పాము, మీరు మాకు తాళాలు కాదు ఇవ్వాల్సింది, మీరు మాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీటింగ్ మీరు చెప్పండి అన్నారు అనుకో, ఆ మీటింగ్ ఆరంభం నుండి అంతం దాకా అన్నీ మేమే చూసుకుంటాం, తాళాలు మీరే పెట్టుకోండి, మీరు వచ్చి తాళాలు తీయండి, పాటలు మేమే పాడతాం, వాక్యం మేమే చెప్తాం, మేమే ముగిస్తాం, చివరి దాని తర్వాత మీ దాన్ని మీరు మా దాన్ని మేము వెళ్తాం, అలాగే మీకు సమ్మతమైతే చూడండి అంటే వాళ్ళు చెప్పారు, లేదు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఆ డైరీ ప్రకారమే పాటలు పాడాలా, దాని ప్రకారమే వాక్యం చదవాలా, దాని ప్రకారమే చెప్పాలా, తర్వాత ఎవరో పాస్టర్లు వస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, కనుక అవన్నీ మీరు చూసి చూడనట్లు పోండి అని చెప్పారు. మేము అన్నాం అయితే కుదరదులే అన్నా. సరే మేము ప్రతిరోజు ఏం చేసేవాళ్ళం అంటే ఖాళీగా ఉన్నాం కనుక మా ఊరికి దగ్గరలో కిలోమీటర్ దూరంలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండకి నలుగురం కలిసి ప్రార్థన కొరకు సాయంకాలం ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. మేము ప్రార్థనకి వెళ్ళాలంటే ఆ చర్చి దాటి వెళ్ళాలా. వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళు, వాళ్ళు చర్చిలో ఉంటారు కనుక. మేము ఎప్పుడూ ప్రార్థన ముగించుకుని రాత్రి 10, 11, 12 కొన్నిసార్లు తెల్లవారుజామున కూడా వచ్చేవాళ్ళం. మేము ఆ దినాల్లో ప్రార్థన చేసింది కేవలం ఆ కొండ మీద నుండి కొండ కింద ఉన్న మా గ్రామము రక్షణ కొరకు ప్రార్థన చేశాం. ఇంతదాకా అంత ఫలితం కనిపించలేదు అనుకోండి. ఇప్పుడు కూడా నేను మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా తప్పక ఆ కొండను దర్శించి అక్కడ కొంతమంది సహోదరులు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మాకు దేవుడు అలవాటుగా ఇచ్చినాడు. అలాంటి ప్రార్థన ద్వారా అనేక సమస్యలు పరిష్కారం చేయబట్టడానికి దేవుడు కృప చూపించినాడు. కుటుంబాల్లో రక్షణ లేని వారు కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. ఆ గొప్ప విజయోత్సవ గుర్తు ఆ కొండ మా ఆత్మ సంబంధమైన జీవితాలకు అనేక పాఠాలు నేర్పింది. అనేక సమస్యల్లో, విపత్కరమైన పరిస్థితుల్లో ఆ కొండ మీద ప్రార్థన మా జీవితాన్ని బలపరుస్తూ వచ్చింది. ముఖ్యంగా కొన్ని విషయాలు ఏంటంటే, ఈ రక్షించబడిన తర్వాత సహవాసంలో నాతో పాటు రక్షించబడిన వాళ్ళు మన సహవాసంలోనికి రాలేక అంటే సిఎస్ఐ ఎక్కువ బలంగా ఉంది. ముఖ్యంగా వాయిద్యాలు వాయించేవాడు ఇలాంటివి. మా వాళ్ళు అందరికీ వాయిద్యాలు వచ్చు, మాకు తప్ప. మా ఇంట్లో ఒక్కరికి కూడా వాయిద్యాలు రావు, మిగతా ప్రతి ఇంట్లో అందరికి అన్ని వాయిద్యాలు వచ్చు. మాకెందుకు రాదంటే మా నాన్న సెక్రటరీ కనుక మమ్మల్ని వాయిద్యాలు ముట్టించేవాడు కాదు. ఎందుకంటే పాడైపోతే మిమ్మల్ని తిడతారు, రా వాళ్ళ పాడు చేసినా కనుక మీరు ముట్టొద్దండి అనేవాడు. ఇప్పుడు దాకా కూడా మాకు ఏం రావు వాయిద్యాలు. కనుక ఇప్పుడు ఎలాగైనా సరే మరి ఆ చర్చిలో మేమేమి భాగం పొందగలము అని వాళ్ళు ఆలోచన చేశారు. ఇంక వీళ్ళు వాక్యం మాత్రమే చెప్పగలరని అనుకున్నారో ఏమో. ఎలాగైనా వాక్యం చెప్పడానికి తీర్మానం చేసి మమ్మల్ని ఆహ్వానించారు. మేము అలా కుదరదు అని చెప్పాం. రోజులు గడిచినాయి. మామూలుగా మా అమ్మని వాళ్ళందరినీ ఏమని బెదిరించారంటే, ఇప్పుడేం పిల్లలు ఏదో చదువుకుంటున్నారు, తెలియక అంత దూరం పోతున్నారు. అప్పుడు ఆ మందిరం అంత విశాలంగా ఉండేది కదా, వారికి కూడా అంత తెలియదులే, బాడిగింట్లో ఉండేది ఆలూరులో. కనుక పెళ్లి చేయాలనుకో మీ వానికి అక్కడెక్కడ చేస్తారు, పాస్టర్ ఎవరు వస్తారు, సరే ఎవరు అమ్మాయిని ఇస్తారు, ఇవన్నీ తెలియదు. పిల్లలు కదా పోతా ఉంటారు, మీరు పెద్దోళ్ళు చెప్పాలా, పిల్లల్ని నియంత్రించుకోవాలని చెప్తే మా అమ్మ నిజంగానే ఆలోచించింది, నిజమే కదా, పెళ్ళి అంటే ఎక్కడ చేస్తారు, అమ్మాయిని ఎవరు ఇస్తారు, ఆ చిన్న బాడిగింట్లో పెళ్లి చేస్తే ఏం బాగుంటుంది అని నిజంగా ఆలోచించి ఆదివారం మేము ఆలూరు నుండి ఎంతో సంతోషంతో రాత్రి ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఏడుస్తా తల తీస్తే ముఖం కూడా చూసేది కాదు, వీళ్ళు అలాగే పండుకునేది.
నాకు అనిపించేది, ఏం తప్పు చేసి వచ్చామని, పేకటాడు వచ్చామా, తాగి వచ్చామా, సినిమా హాల్కి వెళ్ళి వచ్చామా, ఏ తప్పు చేసి వచ్చామని ముఖం కూడా చూపించకుండా తల్లి వెళ్ళి పండుకుంటుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఎంత భక్తి కలిగిన పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు అంత కోపం ఉంటుందేమో, ఎంత భక్తి లేని పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు అంత సంతోషం ఉంటుందేమో తెలియదు కదా. కనుక ఏడుస్తా ఉంటారు. నా జీవితం అంతా ఏడుపే అంటుంది. ఇప్పుడు కూడా నిన్ను మాట్లాడాడు, ఇప్పుడు రక్షించబడింది అనుకో, అయినా ఇదో రకమైన ఏడుపు. ఇప్పుడు లేదు రెండు దాంట్లో మేము కాలబెట్టలేము. వెళ్తే అక్కడికి వెళ్తాం, లేకపోతే అక్కడ మాకు ఆత్మ సంబంధమైన మేలుంది. ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం, సువార్తలో పాల్గొంటున్నాం, అదే మాకు మేలు. కానీ ఇక్కడికి రాలేదు. మరి మీ పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? మళ్ళీ దానివే ఇప్పుడే నువ్వు ఆలోచిస్తున్నావు, ఎప్పుడో సల్లగా సావకాబు చెప్పేటప్పుడు. అంటే మీకు పిల్లలు కదా, మీరు తెలియదు, మాకు తెలుసు ఇవన్నీ. మీ నాయన్ని ఎటు దిగుతున్నారో తెలుసు నా చర్చిలోనా, అందుకే మీ నాయన రాజీనామా చేసేదానికి నాకు అసలు ముఖం లేదు, తల దించుకొని తిరుగుతున్నాను. సరే, అలాగే రోజు ఏడుస్తా ఉంటే ఇంక వాళ్ళు అనుకున్నారు, తల్లిదండ్రుల ద్వారా బెదిరిస్తే వీడు బెదిరేటట్టు లేదు, ఇంకేం చేయాలా, మమ్మల్ని నేరుగా బెదిరించాలని అనుకున్నాను. అనుకొని ఏం చేశారంటే ఒకసారి చెప్పారు, మీరు రాకపోతే భవిష్యత్తు మీరు ఈ ఊర్లో ఉండలేరేమో, జాగ్రత్త చూసుకోండి అని. సరే మేమన్నాము, మాకప్పుడు కొద్ది పౌరుషం ఎక్కువ కదా, ప్రభు చిత్తం ప్రకారం జరుగుతుందిలే, ప్రభు ఉండాలనుకుంటే మమ్మల్ని ఈ ఊర్లో పెట్టాడు, లేకపోతే లేదని. మేమంటే వేరే సామాన్యమైన నామకార్థ క్రైస్తవులు ఉంటారు కదా, అటు ఇటు సిఎస్ఐలో ఉంటారు, మమ్మల్ని కూడా ఇష్టపడేవారు ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కొంతమంది ముస్లింలుగా చనిపోయేటట్టు అనుమతించినాడు మా ఊర్లో. ఈ నామకార్థ క్రైస్తవులు సిఎస్ఐలు ముస్లింలుగా చనిపోయారనుకో, వాళ్ళ ఇంటి దగ్గర పోయి రాత్రి అంతా పాటలు పాడి సమాజ్ చేయడానికి సిఎస్ఐ పాస్టర్ రాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది పుట్టిన దినాలకి, పెళ్ళిళ్ళకి వచ్చేది. ఇక చావులకి ఎవరు వస్తారు? మరీ ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోతే చావుకు వస్తారు, లేకపోతే రా. కానీ సిఎస్ఐ వాళ్ళు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మేము 45 ఉన్నాం కదా బాబు, మీరు వచ్చి ప్రార్థన చేయరా, పాటలు పాడరంటే, మాకు ఇదే మంచి అవకాశం అని. సరే అంటే మేము వస్తాం, కానీ మేము వచ్చి పాటలు పాడేప్పటి నుండి భూస్థాపన చేసేదాకా మీరు మాకు అప్పగిస్తామంటే వస్తాం. బంగారులకు అప్పగిస్తాం నాయన, భూస్థాపన చేసేవాళ్ళు ఉంటే ఏమి, రండి మీరే అనేవాడు. సరే, భూస్థాపన మాత్రమే లైసెన్స్ లేనిది, ఇంక ప్రతిదానికి లైసెన్స్ ఉండాలా. కనుక భూస్థాపన లైసెన్స్ లేదు కదా, మాకు పర్వాలేదు లేని వెళ్ళడము. రాత్రంతా పాటలు పాడు, రాత్రంతా ఎవరి శవం దగ్గర కూర్చొని పాటలు పాడతారు గ్రామాల్లో. కానీ మేమంటే గ్రామాల్లో వాళ్ళకి చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. పెళ్ళిళ్ళప్పుడంటే పాటలు పాడొచ్చు, పుట్టిన దినాలకు పాటలు పాడొచ్చు, పండగలకు పాట పాడొచ్చు. శవం ముందు పెట్టుకొని కుటుంబ సభ్యుల యొక్క దుఃఖంతో పాలు పొందుతూ వారితో ఐక్యపరుచుకొని పాటలు పాడి వాక్యం చెప్తున్నారంటే, ఈ పిల్లలకి ఏదో నిజంగా దైవభక్తి ఉంది, ఇదేదో నిజమైన మార్గము అని ప్రజలు గుర్తించినారు. అందరితో ఆకుండా రాత్రంతా పాటలు పాడి, ఉదయం అంతా పాటలు పాడి, సాయంకాలం కదా భూస్థాపన. మా కాలంలో మైక్ ఉండేది, పెద్ద మైక్ తెచ్చి సైకిల్ కట్టి శవాన్ని ఇవన్నీ బాగా పెట్టి ఒక బండి మీద తయారు చేసి, అప్పుడు కొన్ని భూస్థాపన కార్యక్రమాలు కర్నూలులో, అనంతపూర్లో అక్కడ ఇక్కడ చూసాంలే. కనుక అంత హంగామాలో చేసి ముందు వెనక పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ అలాగే వీధులెంబడి చాలా దూరం వెళ్ళాలి. వీధులెంబడి వెళుతూ ఉంటే అంతదాకా మా ఊర్లో భూస్థాపన కార్యక్రమం అంత గంభీరంగా జరిగినట్లు ఎవరు చూడలేదు. వాళ్ళు అనుకున్నారు మామూలు పెళ్లి అంటే ఊరేగింపు చేస్తారు, అది బాగా గంభీరంగా ఉంటుంది, కానీ చావు లేదా శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఊరేగింపు గంభీరంగా ఉండదు కదా అనుకున్నారు. మేము పెళ్లి ఊరేగింపు కంటే చావు ఊరేగింపు ఘనంగా చేసేటప్పటికి ప్రజలకంతా కొంత కదలికి వచ్చింది, ఏదో దీంట్లో ఉన్నట్టుంది, ఈ పిల్లలు ఏదో చేస్తున్నారని. సరే, ఆ శవాన్ని తీసుకెళ్లాము, చాలా గంభీరంగా అక్కడ వాక్యం చెప్పాము, ఏం చెప్పామో తెలియదు, అడగొద్దండి.
వాక్యం చెప్పాము. నేను ఇంతదాకా మొదటి లైసెన్స్ లేకుండా చేసిన పనుల్లో భూస్థాపన ఒకటి. అది మొదలుకొని ఎన్నైనా ఎక్కడైనా చేస్తే ఎప్పుడైనా పిలవచ్చు. భూస్థాపన కార్యక్రమం చేశాం. తర్వాత వచ్చాం. దేవుడు ఏం చేశాడంటే ప్రతి వారం ఎవరో ముస్లిం ములకం చనిపోయేటట్టు అనుమతించాడు మా ఊర్లో. సావు తీసుకెళ్తాం అన్నాడు. వాళ్ళు వస్తా ఉన్నారు. రాత్రంతా పాటలు పాడటం, ఉదయకాలం మైక్ కట్టడం, తీసుకెళ్ళి ఇదే మాకు పండుగ అయిపోయింది. వారం తర్వాత వారం ఊర్లో చాలా మంది మేమంటే మంచి అభిప్రాయంలోకి వచ్చారు. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకునే పిల్లలు గుంపు ఒకటి వచ్చింది. వీరే నిజమైన పిల్లలు, వీరే నిజమైన దేవుని బిడ్డలు అందరు మా మీద మంచి అభిప్రాయంలోకి వచ్చారు. ఇప్పుడు ఊర్లో ఉన్న సిఎస్ఐ ఎల్ఆర్సీ ఏం చేశారంటే, ఊర్లో గ్రామస్తులు సిఎస్ఐ వాళ్ళంతా విడివైపు వెళ్ళిపోతున్నారు. అదేదో చావులు కూడా మీద 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 జరిగిపోతున్నాయి. భూస్థాపన కార్యక్రమాలు మీద మీద జరిగిపోతున్నాయి. కనుక ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలా అనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? బహుశా వీళ్ళని చంపుదామని తీర్మానం చేసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా నేనైతే చదువుకున్నాను కనుక వీళ్ళని చంపితే మిగతా చదువులేని వాళ్ళు చదవకపోతారులే అని అనుకున్నాను. ఎటు చంపాలా ఆలోచన చేశారు. ఆదివారం ఉదయం ఆదరికి వెళ్తారు కదా, అక్కడి నుండి తిరిగి రాత్రి 11 గంటలకు వస్తారు కదా. మేము వచ్చే దారిలో కొన్ని కొండలు, కొన్ని చిన్న అడవి, అలా కమ్మ చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ మార్గంలో ఎక్కడైనా దారిలో పొంచిండి చంపుదాంలే అనుకున్నా. సరే, ఆ సంగతి వారంతా మాట్లాడుకుంటే, మేమంటే కూడా ఆ ఊర్లో ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు ఏం చేశారు, మేము ఆదివారం అందరికి ఆరాధనకి వెళ్ళిన తర్వాత మా అమ్మకి చెప్పారు, ఇటు మీ అబ్బాయిని చంపాలనుకుంటున్నారమ్మా, ఈరోజు మందిరానికి వెళ్ళాడు కదా, రావద్దు, అక్కడే ఉండమని చెప్పు, లేకపోతే అక్కడికి ఎక్కడైనా వెళ్ళమని చెప్పు అని చెప్పారు. మా అమ్మ నాకు చెప్పనిపించింది, రావద్దు, అక్కడే మందిరంలో ఉండు, లేకపోతే మా బంధువుల ఊరికైనా ఎక్కడైనా వెళ్ళమని చెప్పి. ఈ సంగతి నేను అక్కడ సేవకునికి చెప్పలేదు. అక్కడ సేవకులు లేడు, కర్నూలు నుండి వచ్చిన వాళ్ళకి నేను చెప్పలేదు. అక్కడ అంకుల్ వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు, ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు, వాళ్ళకు కూడా నేను చెప్పలేదు. యథావిధికి ఇలా కుడికి అయిపోతే భోజనం చేసి తిరిగి దారి పెట్టా. మా ఊర్లో మిగతా వాళ్ళకి కూడా ఈ సంగతి తెలియదు, కానీ ఎవరో చెప్పారు ఇట్లా జరుగుతుంది అని. అప్పుడు వాళ్ళేమన్నారు, సరే నువ్వు ఇక్కడుండు, నువ్వు ఎందుకు వస్తావులే, చదువుకునేవాడు, భవిష్యత్తు ఉన్నాడు, మేమైతే అంత ఇంట తాడపోయాడో అది జరిగిపోద్ది అని చెప్పాను. నేనన్నాను, అసలు నన్ను కదా వాళ్ళు చంపాలనుకునింది, మిమ్మల్ని కాదు. సరేలే మనం బయలుదేరదామా అని అనుకున్నా. ప్రభు ఏం చేస్తాడో చూస్తామని. కానీ ప్రభు అనంత శక్తి కలిగిన వాడు కనుక ఆ దిన మేము బయలుదేరినాం. మాకు తెలుసు ఎక్కడైతే దాగింటారు, ఎందుకంటే ప్రతి గ్రామంలో తెలుసుగా ఎక్కడ అరాచకాలు జరుగుతాయో, ఎక్కడ చీకటి పనులు జరుగుతాయో, ఎక్కడ కొండలు ఉంటాయి, ఎక్కడ అడవులు ఉంటాయి. చాలా ధైర్యంతో అక్కడికి వెళ్ళాం. దాదాపు 40 ఉన్నాం అనుకుంటా. అంటే మేమేమి ఎదురాడాలని వెళ్ళలేదు అక్కడికి. ప్రభు అనుమతిస్తే అంగీకరిస్తామని వెళ్ళాం. అక్కడి నుండి తప్పించబడతామన్న ఉపాయం కూడా మాకేం లేదు, తప్పించబడతామన్న అవకాశం కూడా మాకు అంతకంటే తెలియదు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాగా భయం వేసింది. అరే, ఒకవేళ చనిపోతే ఎట్లా? చనిపోతే ప్రభుతో పాటు ఉంటాం, ప్రభు కొరికే చనిపోతున్నా, ఇంతకంటే ఇంకేం కావాలా అని అనుకున్నాము. ఆ స్థలానికి వచ్చాము. మరి అక్కడ విపరీతమైన ధైర్యం వచ్చింది. అక్కడి నుండి తిరిగి అలాగే వెళ్ళాము. ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇంటికి వచ్చాము, తలుపు తట్టాను. తలుపు తట్టితే మా అమ్మ తల పూసింది. అలాగే కూలిపోయింది. రావద్దన్నా ఎందుకు వచ్చావు, చంపుతారని చెప్పినా ఎందుకు వచ్చావు, నువ్వు అసలు నాకు కొడుకే కాదు, తల్లిని గౌరవించి దాని ఇదేనా, తల్లికి ఇంత దుఃఖం పుట్టించేవాడు కొడుకేనా, నువ్వు పుట్టుకుని ఉంటే ఎంత బాగుంది, పుట్టి ఇంత కష్టం అయిపోయింది, నేను పుట్టి మా అమ్మకి చాలా కష్టం అని అనింది. ఏంటమ్మా అంటే ఇది చంపుతామని అన్నారు. అది నేనేం మాట్లాడలేదు. ఉదయకాలం లేచా. తర్వాత ఎందుకు మరి మమ్మల్ని చంపలేదు అంటే, తీరా వచ్చి చెప్పారు, మేమంటే ఇష్టపడే వాళ్ళు కూడా అమ్మా నలుగురు వెళ్ళారు, కత్తులు తీసుకొని బాంబులు తీసుకుని వెళ్ళారు, వీళ్ళు వచ్చింది చూశారంట, వీళ్ళు ముఖాలు కూడా గుర్తుపట్టారు, అది వెన్నలే. కానీ చంపటానికి ఒకళ్ళు లేచి ఇంకేమైనా దగ్గరికి వచ్చారు కదా, మరి బాంబు వేస్తాం కత్తేస్తామంటే ఒకళ్ళు లేచి సరే ఏదో ఒకటి తీసుకు ఏది దొరుకుతుంది అన్నాడంట. ఒకటి తీసుకొని అటు ముందుకు వచ్చారంట. వెనకున్నాడున్నాడని, రే వాడిని చంపడం ఒకటే, కుక్కను చంపడం ఒకటేరా, ఏం చంపుతావు, వదిలేయి ఫోన్లే అన్నాడు. సరేలే, అది 1 నిమిషం కదా, అట్ట ఇటో మారోదే క్యా దేక్తా అంటే మారో కనుక వదిలేయంటే వదిలేయి, ఆ క్షణాల మీద జరిగిపోద్ది అనమాట సాక్షి. కానీ వాడు కత్తి అన్న పక్కన పడేసాడంట.
తర్వాత ఇంక వాళ్ళంతా అక్కడ ఎందుకు చంపాలే, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు అనుకున్నాను. ఇట్లా మీ వానికి ప్రాణాపాయం రాదట తప్పిందమ్మా అని వాళ్ళు చెప్తే మా అమ్మ ఇంకేంటి. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, సహవాసం కొరకు ఇంత క్రైమ్ చెల్లించవలసి వస్తుందని మేము ఏనాడు ఊహించలేదు. ఇదంతా ఎందుకు జరిగిందంటే మా ఊర్లో ఉన్న సిఎస్సి చర్చికి మేము అటెండ్ కాలేదని, వెళ్ళలేదని. మేము వెళ్లకుండా ఉండటానికి ఏమి బలమైన కారణం ఏం లేదు, కాకపోతే అక్కడ క్రమం ఉండదు, వాక్యం అంటే ఇష్టపడదు అనే కారణం చేత మేము వెళ్ళలేదు. అదే నాతో పాటు రక్షించబడిన కొంతమంది ఇట్లా వాయిద్యాలు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రావడము, చర్చిలో వాయిద్యాలు వాయించడం, ఇట్లా మందిరంలోకి రావడం, వాయిద్యాలు వాయించడం. ఇంకొక మాటలో మీకు చెప్పుకున్నా, వారు ఇప్పటికి అట్లే ఉన్నారు. మీకు ఒక సామాన్యమైన మాట చెప్పాలని కోరేది ఏంటంటే, నువ్వు రెండు వైపులా కాళ్ళు వేస్తే నీ జీవితం అంతా అలాగే ఉంటావు, ఏ ఎదుగు బదుగు ఉండదు. సరే మందిరికి వచ్చావు కదా, సేవకులు ఏమంటారు, వచ్చేళ్ళలో వాయించి రక్షించబడి అని వాయించమంటారు. చిన్న గ్రామాలు కదా, అంత క్రమం పెద్ద పట్టించుకోరు. అదే పక్కన పెద్ద దాంట్లోనైతే సిఎస్ఐలో వాయిస్తాడు, ఇక్కడ ఎందుకులే అంటారు. లేదా వాళ్ళ దాంట్లో వాయిస్తారు, మన దగ్గర ఎందుకులే అంటారు. ఇక్కడ ఆదివారం రాత్రి మా ఊరి చర్చిలో వాయిస్తాడు, ఆదివారం పగలంతా ఇక్కడ వాయిస్తాడు. అప్పటి నుండి ఈ రోజు దాకా తన జీవితంలో ఏ ప్రత్యేకత లేదు, పెళ్లి కూడా చేసి చర్చిలో చేసుకున్నాడు. ఇప్పటికి రక్షించబడ్డాడు, ఆరాధిస్తున్నాడు. చాలా మంది అలాగే ఉంటారు. ఎందుకు కారణం అంటే వారి జీవితంలో శ్రమ, కష్టము, క్రయము చెల్లించడానికి ఇష్టపడరు, నిలబడరు ప్రభు కొరకు. బంధువులని, తల్లిదండ్రులని, ఇరుగు పొరుగు వారని, అన్నలని, దీనివైపే వారి ప్రభావం అంతా. ఇది సహవాసాన్ని గురించి ఒకవైపు చెప్పా. ఇప్పుడు నేను రక్షించబడిన తర్వాత ఏం జరిగిందంటే, మా పెద్దనికి పెళ్ళి అయింది. ఆ తర్వాత వారు క్రిస్మస్కి అంతా మా ఊరు వచ్చేవాళ్ళు. నేను రక్షించబడినాను. ఇప్పుడు మా రెండో అన్న మా దగ్గర ఉండేవాడు కాదు. నాకు అప్పుడేంటో అచంచలమైన భక్తి ఏమో మరి తెలియదు. ప్రతి కుటుంబ ప్రార్థన నేనే లీడ్ చేయాలని నేను తీర్మానం చేసుకున్నా. అంతకుముందు మా నాయన పాటలు పాడి ప్రార్థన చేసేవాడు. నేను రక్షించబడిన తర్వాత నాకు కనిపించింది ఏంటంటే, వాళ్ళ రక్షించిన పాటలు పాడడం ఏంటి, ఆయన వాక్యం చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి, అసలు నేను కదా రక్షించబడింది. సరే మా అన్నోళ్ళు వచ్చినప్పుడంతా వాళ్ళని కూర్చోబెట్టి పాటలు పాడి వాక్యం చెప్పాలి కుటుంబ ప్రార్థనలోనంటే కష్టం అసలు. మా వయసులో నేనే చిన్నవాడిని. నాకింటే పెద్దల తల్లిదండ్రులు ఉన్నారు, నాకింటే పెద్ద అన్న ఉన్నారు, వదినమ్మ ఉన్నారు. వీరందరినీ కూర్చోబెట్టి చెప్పాలా. ఏం చెప్పేవాడినో ఏం పాడేవాడినో మొత్తానికి తెలియదు, కానీ జరిగిపోయినాయి దినాలు. ఆ దినాల్లో దేవుడు అలాగ అనుమతించినాడు. ఆ తర్వాత క్రిస్మస్కి వస్తాడు అనుకో, క్రిస్మస్కి వీళ్ళంతా కలిసి మా ఊర్లో చర్చికి వెళ్తే నేను ఒక్కడే అడ్డదారిన ఆలూరులో సహవాసానికి వెళ్ళాలి. ఎలాగుంటుంది, ఊరంతా దాటి వెళ్తే అందరూ చూస్తుంటారు, ఏంటి ఈయనకి ఇక్కడ లేని వాక్యం అక్కడే ఉందా, ఇక్కడ చెప్పలేదు అక్కడే చెప్తున్నారా. ఇంటికి వస్తే ఆ సంతోషం ఉండేది కాదు. ఇంట్లోనే విభజన, తమ్ముడు ఒక దగ్గరికి, మిగతా వాళ్ళంతా ఒక దగ్గరికి, ఇలా ఏడన్నా అవమానం చేస్తుండేవా. మా అన్న కూడా ఎప్పుడు నన్ను అంత గట్టిగా మందలించినట్లు నాకు గుర్తులేదు. వర్ష లోపల ఏమైనా బాధపడేవారేమో. మా వదినం కూడా ఎప్పుడు చెప్పలేదు. రోజులు గడిచిపోయాయి, ఇలాగ జరుగుతున్న దినాల్లో నేను అనంతపూర్లో డిగ్రీ చేస్తున్నాను. ఇప్పుడు సహవాసంలో ఎప్పుడైతే బలంగా అనగా ఇంకా ఆలూరులో ఉన్న మందిరావడంలోనికి రావడం ఆరంభించినానో, అప్పుడు దేవుడు బలపరిచి సహవాసంలో వాడుకుంటూ వచ్చినాడు. అనంతపురికి వచ్చిన తర్వాత నేను చదివిన డిగ్రీలో 3 yearsలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బాధ్యత. మొదటి సంవత్సరం నాకు అనంతపురం మందిరంలో ఏం పరిచయం ఇచ్చారంటే, లెట్రిన్లు శుభ్రం చేసేది, మందిరం ఉడ్చేది, చాపలు లేవు అప్పుడు, కార్పెట్స్ అంటే దుప్పట్లు లాంటివి ఉండే. అది చేసిన తర్వాత రెండవ సంవత్సరం ఏం పని ఇచ్చారంటే, చెప్పుల స్టాండ్లో ఉండేది ఇచ్చారు. మూడవ సంవత్సరం ఏం పని ఇచ్చారంటే, కొద్దిగా ప్రమోషన్ ఇచ్చారు. సైకిల్ వేసుకొని మార్కెట్కి పోయి కూరగాయలు ఇచ్చేది, ఫోన్ దగ్గర అటెండ్ అయ్యేది, ఎవరినన్నా పిలువమంటే వెళ్ళి పిలిచి ఇచ్చేది. నేను అక్కడ కాలేజీలో చదువుతున్నా, మందిరానికి వెళ్ళి ఈ పనుల్లో పాల్గొనేవాడిని. ఆ 3 దినాల్లోనే దేవుడు నన్ను ఆత్మీయంగా సిద్ధపరిచి తర్బీదిస్తూ వచ్చినాడు. ఆ దినాల్లోనే బయటికి తీసుకుని వెళ్ళి సువార్త దండయాత్రలోనూ బహిరంగ సువార్తలోనూ పాల్గొనటానికి దేవుడు అక్కడున్న పనివారిని, సేవకుల్ని ఉపయోగించి వాడుకుంటూ వచ్చినాడు. ఆ 3 సంవత్సరాలు గడిచిపోయినాయి.
దేవుడు తిరిగి అక్కడ కూడా మంచి విజయం అనుగ్రహించినాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ కావటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నేను ఎంఎస్సి తిరుపతిలో జాయిన్ అయ్యాను. నేను తిరుపతిలో అనుకున్నా ఎంఎస్సికి జాయిన్ అయితే తిరుపతిలో అసలు చర్చినే ఉండదేమో అనుకున్నా. కాకపోతే తిరుపతిలో చర్చి ఉందని, అంత భక్తులు ఉంటారని నాకు ఇప్పుడు కానీ అర్థం అవ్వట్లేదు. యూనివర్సిటీ నుండి మందిరానికి 15 నిమిషాల్లో నడవచ్చు. నేనైతే మెల్లగా నడుస్తాను కదా, మీరైతే ఒక 5-10 నిమిషాల్లో నడవచ్చు. ప్రతిరోజు సంబంధించి మందిర కార్యక్రమానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఆదివారం నుండి తిరిగి వచ్చే ఆదివారం దాకా ప్రతిరోజు సాయంకాలం 6:30కి అట్లా వెళితే తిరిగి వచ్చేటప్పుడు 9-9:30 స్నానం చేసి భోజనం చేసి తర్వాత చెప్పులు లేదే, వాళ్ళంతా తడవకుండా వస్తున్నారే. దేవుడు వాళ్ళని తడవకుండా రావడానికి అనుమతించాడు. మనం తడిచిచ్చేటట్టు మనం దేవుడు అనుమతించినాడు. కనుక దేవుడు మనల్ని అనుమతించే పద్ధతిలో మనం వెళ్ళటానికి ఇష్టపడాలి, కానీ దేవుడు మనల్ని అనుమతించని పద్ధతిలో మనం వెళ్ళటానికి ఇష్టపడకూడదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, అలాగే ఎంఎస్సీ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ లో అన్నారు చాలా మంది, నీకు ఇంకా కోతగా వస్తారు, నిన్ను
నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, మందిరం చుట్టుపక్కలే ఒక 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు అన్నమాట ఇళ్ళ దగ్గర. మందిరం అయిపోయిన తర్వాత ఆదివారం తప్పకుండా నాకు కనిపించేవాళ్ళు. ఏంటో ఎట్లా వచ్చావు సార్ అంటే, మందిరంకి వచ్చాను సార్. ఓహో, మందిరంకి వచ్చి ఎప్పుడు ఉదయం నుండి సాయంకాలం దాకా? చర్చ్ ఇస్ ఓన్లీ 1 hour. హౌ డు యూ స్పెండ్ సో లాంగ్? ఒకే గంటే కదా చర్చ్ అంటే, ఉదయం నుండి సాయంకాలం దాకా ఇక్కడే కనిపిస్తావు కదయ్యా అనేవాళ్ళు. ఏదో నవ్వేలాగా సరదాగా వెళ్ళేవాడిని. కనుక వీళ్ళంతా నీకు తాక్ కత్తిస్తారని చెప్పారు. ఇంకా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే, మేము ఫీల్డ్ వర్క్ వరకు బయటకు వెళ్తాం. అంటే జియాలజీ కొన్ని ట్రిప్స్ చూడటానికి, రాళ్ళు ఎలాగున్నాయి, గనులు ఎలాగున్నాయి, నీళ్లు ఎలాగ పడతాయి, పెట్రోలు గ్యాస్ ఎక్కడ పడుతుంది, ఇలాంటివి చూడటానికి మేము వెళ్తాం. సాధారణంగా తిరుపతి అంటే కింద, తిరుమల అంటే పైన కొండ మీద అందరు వెళ్తుంటారుగా, అది తిరుమల. అక్కడికి వ్యాన్ తీసుకుని వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అక్కడుండే భూ విజ్ఞానానికి సంబంధించి చూడాలని వెళ్తారు, పేరు అది. కానీ అది తప్ప అన్ని చూస్తారు. అంటే లోపలికి పోయి వాళ్ళ దర్శనాలు ముగించేసి వస్తారు. మేము 24 మంది ఉండేవాళ్ళము ఆ వ్యాన్ లో, డిపార్ట్మెంట్ వ్యాన్ అది. దాంట్లో నన్ను కూడా తీసుకెళ్ళాను. నేను చెప్పాను, సార్ మొదట మీరు సబ్జెక్ట్ చూపించి ఆ తర్వాత మీరు దర్శనానికి పోతే నాకేం బాధ లేదు. నేను సబ్జెక్ట్ చూసి మీరు వచ్చేదాకా వ్యాన్ లో వెయిట్ చేస్తా. మొదటే మీరు దర్శనానికి పోయి సబ్జెక్ట్ చివరికి వేస్తే నేను ఎదురు చూసిన వెయిట్ ఉన్నంతసేపు ఉంటా, నాకు తిక్క తిరిగితే వాపసు వచ్చేస్తా అని చెప్పి. సరే నీ ఇష్టము, దర్శనం తొందరగా అయిపోద్దిలే, వచ్చేస్తామంటారు. ఎక్కడ తొందరగా అయిపోద్ది? కనీసం 12 గంటలు అయింది అక్కడ పోయి క్యూలో నిలబడ్డ ఆ దినాల్లో. ఇప్పుడు అన్ని కంప్యూటరైజేషన్ వచ్చింది కానీ కొద్దిగా సులభం అయిపోయింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత నేరుగా వ్యాన్ ఒక దగ్గర పెట్టేవాళ్ళు, చెప్పులన్నీ ఒక దగ్గర పెట్టేవాళ్ళు. నేను చెప్పేవాడు, నాకు చెప్పు స్టాండ్ దగ్గర ఉండడం అలవాటుగా బీఎస్సీలో. కనుక నేను అన్నాను, మీరు ఇక్కడే పెట్టడం ఎందుకయ్యా, వ్యాన్ లో పెట్టేయండి, నేను ఇక్కడే ఉంటాను, నా పని ఇదే. కనుక మీరు వెళ్ళిరండి అంటే, సరే నువ్వు కూడా రా అనేవాళ్ళు. లేదు నేను రానులే, మీరు వెళ్ళిరండి అంటే వాళ్ళంతా వెళ్ళి వచ్చేవాళ్ళు. నేను చెప్పుల దగ్గరే ఉండేవాడిని. ఒకసారి 2 సార్లు ఏమైందంటే, వాళ్ళ రాత్రైనా రాలేదు, 8 అయింది. నాకు చాలా బాధ వేసింది, వాళ్ళ మండింది. కనుక నేనేం చేసి నేరుగా వాళ్ళకి చెప్పకుండా వ్యాన్ వదిలేసి బస్సులో కిందికి యూనివర్సిటీకి వచ్చేసాను. వచ్చిన తర్వాత అసలు నేను యాక్చువల్గా సీరియస్గా ఉండాలి కదా, వాళ్ళ మీద కొట్టాడాల, పోట్లాడాల. అలాంటిది ఎవరైనా దౌర్జన్యం చేసేవాళ్ళకి నోరు ఎక్కువగా, అప్పుడు వాళ్ళే ఎక్కువ నోరు పడేసుకుంటారంటారు. వాళ్ళు ఆలస్యంగా వచ్చి ఉదయకాలం లేచిన వెంటనే మా రూమ్మేట్ వాళ్ళు అంటున్నారు, ప్రొఫెసర్ నేను రేపు రమ్మన్నాడు అన్నారు. ఎందుకు రమ్మన్నాడు అంటే, నువ్వు చెప్పుకుని వచ్చేవాడిగా, భలేవాడివే, నేను మీ అందరిని రమ్మనాలా, మీరు నన్ను రమ్మంటారా ఏంటి? నేను మీ కొరకు అంతసేపు వెయిట్ చేస్తే మీరు రాకుండా మీ దారిని మీరు వెళ్ళి సైంటిఫిక్ ట్రిప్ అని రాస్తే అక్కడ పోయి మీరు రిలీజియస్ ట్రిప్ చూసి ఇవన్నీ మీరు చేసిన బాగోతారు. నేను మీ కొరకు ఎదురు చూస్తే వాళ్ళ నన్నే ఇలాగంటారా? నేను ఈ పిల్లలతో దబాయించిన. బహుశా ఈ పిల్లడు పోయి చెప్పాడేమో, ఆయన నన్ను పిలిచి, ఉదయం నీకు ఆలస్యమైంది కదా, అందుకే నువ్వు వచ్చావు కదా అని చాలా పాలిషుడికి మాట్లాడాడు. ఏంటబ్బా ఈయన చాలా మారమనసు ఉందాడా ఏంటి అనుకున్నా. అంటే వాడు నిజంగా లోపట ఏదో ఒకటి పెట్టుకుని మొత్తానికి నాకు తోక కత్తిరిస్తారని అందరు చెప్పాడు. సెకండ్ ఇయర్ సరే పరీక్షలు రాశాను, తిరిగి రిజల్ట్స్ వచ్చినాయి. నిజంగా నాకు నష్టం చేస్తారేమో అని నేను అనుకున్నాను. అయితే దేవుడు సింహాసనాసీనుడు అయినాడు. నీ కనుగుడ్డును ముట్టినవాడు లేదా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడుని ఎంచి అని దేవుడు సెలవిచ్చినాడు. నీ విరోధముగా రూపబడిన ఏ ఆయుధము దేవుడు వర్ధిల్లకుండా చేసేవాడు. కనుక దేవుడు ఏం చేసాడేమో కానీ వారు నాకు ఏ అన్యాయం గానీ కీడు గానీ చేయలేదు. సెకండ్ ఇయర్ లో కూడా అలాగే మంచి పర్సంటేజ్ వచ్చింది. సేమ్ అంతే పర్సెంట్, అంతే గ్యాప్ లో ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ మెడల్ ఇచ్చారు. అప్పుడు మన రాష్ట్రానికి గవర్నర్ కృష్ణకాంత్ ఉండేవారు, ఆయన ఇప్పుడు చనిపోలేదు. ఆసియాలో 2వ అతిపెద్ద ఆడిటోరియం తిరుపతిలో ఉంది. అక్కడికి వచ్చి ఆయన బంగారు పథకం ప్రదానం చేస్తానంటే నా కన్నుల్లో నీళ్లు తిరిగాయి. నేను ఇలాగ చిన్న గ్రామం నుండి వచ్చాను. ఈ వాతావరణం బాగా నాకు తెలుసు. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే దినాల్లో కూలి పని చేసుకుని రక్షించబడిన తర్వాత కూడా కొన్ని నోట్స్లు తీసుకొని గుడ్డలు కుట్టించుకొని బైబిల్ కొనుక్కొని దినాలు నాకున్నాయి. ప్రతిరోజు ఉదయం పశువుల ప్యాంటు తీసుకొని వచ్చి ఒక దిబ్బ మాదిరిగా చేసి దాన్ని అమ్మి చదివిన దినాలు నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత అలాగే పెంట ఇంకా సెలవుల్లో ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ 2-3 సార్లు పెద్ద పెద్ద దిబ్బలు తయారు చేసి దాన్ని ట్రాక్టర్కి అమ్మి దాని ద్వారా గుడ్డలు గుట్టించుకొని లేదా చదువుకొని ఫీజులు కట్టినవి కూడా నాకు కొన్ని గుర్తున్నాయి. ఇలాగ అంచెలంచెలుగా వచ్చిన నన్ను
దేవుడు ఎంఎస్సికి వచ్చి నేను గోల్డ్ మెడల్ తీసుకుంటానని ఏనాడు నేను ఊహించుకోలేదు. నా చదువు ఎప్పుడో బీఎస్సీతో ముగుస్తుందనేమో అని నేను అనుకున్నాను. అయితే దేవుడు తన అపారమైన కృప చూపించినాడు. నాకంటే ఇంటెలిజెన్స్ అక్కడికి రాలేదు, నాకంటే జ్ఞానం కలిగిన వారు రాలేదు. అయితే దేవుడు కృప చూపించి నాకు అనుగ్రహించినాడని ఆడిటోరియంలో ఉన్నప్పుడు అంతా నా వెనకటి చరిత్ర, మా ఊరు, మా ప్రాంతం అన్ని గుర్తొచ్చినాయి. కరెంట్ లేని ఇల్లు గుర్తొచ్చింది, చిన్న కిరసనాయిల దీపం గుర్తొచ్చింది, పశువుల పెంట గుర్తొచ్చింది, పోస్ట్ ఆఫీస్ నిక్కర్లు గుర్తొచ్చాయి, చెప్పులు లేని కాళ్ళు గుర్తొచ్చాయి, రిఫిల్ అయిపోయిన పెన్నులు గుర్తొచ్చాయి, చినిగిపోయిన నోట్స్లు గుర్తొచ్చాయి. వీటన్నిటికి మించి దేవుడు కూడా గుర్తొచ్చి, దేవుడు తన నా మహిమ కొరకు అనేక కార్యాలు జరిగించేవాడు. సరే, నా పేరు పిలిచారు, నేను ఆడిటోరియంలో ఎక్కిపోతుంటే చెప్పలేని సంతోషము, దుఃఖము నా హృదయంలోనికి ప్రవేశించింది. అసలు నేనేంటి ఆడిటోరియంలోకి ఎక్కడం ఏంటి? గవర్నర్ వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్ తీసుకున్నాడు, నా మెడలోనికి ఆ బంగారు పథకం వేసాడు. తర్వాత ప్రైజ్ ఉంటుంది, పుస్తకం మాదిరి దాన్ని బాగా రంగురంగుల పేపర్లతో తయారు చేసింటారు, అది నా చేతికి ఇచ్చాడు. ఈ ఫోటో తీసుకోవటానికి అందరూ ఫోన్ చేస్తే అందరు ఫోటోలు తీసుకున్నారు. చెమ్మగిలిన హృదయంతో కిందకి వచ్చి అలాగే కూర్చున్నా. ఎప్పుడుండో మా నాయనకి కొన్ని కోరికలు ఉండేది. దాంట్లో ఒకటి ఏంటంటే చదువుల్లో పిల్లల ఫోటో ఒకరిదైనా పేపర్లో పడాలని. తిరిగి రోజు నా ఫోటో పేపర్లో అప్పుడు వార్త, ఉదయం, ఈనాడు, వార్త లేదనుకుంటా, ఉదయం ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉంది. ఆ ఫోటో పడిన తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేసి, బ్రదర్ నీ ఫోటో ఇట్లా పేపర్లో పడిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా ఫోటో ఏంటి పేపర్లో పడింది ఏంటి? కనుక దేవుడు కొన్నిసార్లు తన కొరకై మనం ఆనుకొని కనిపెట్టుకొని శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు మనం నుంచిన స్థానంలో, అది చదివే కావచ్చు, చేతి పనే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వస్తా. యేసు ప్రభు నెరగక మునుపు నాకు సెకండ్ క్లాస్. యేసు ప్రభు నెరిగిన తర్వాత దేవుడు నన్ను ఎక్కడ తీసుకుని వచ్చినాడు? ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చింది. అంటే యేసు ప్రభు నెరిగిన వారందరికీ ఇలాగ జరుగుతుందని నేను చెప్పట్లేదండి. యేసు ప్రభు నెరిగిన వాళ్ళు కూడా ఎరగక ముందు పాస్ అయ్యేవాళ్ళు, ఎరిగిన తర్వాత ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది అరగు, అది దేవుని నామం మహిమ కొరకు జరిగే కార్యం కాదు, మనం సొంతంగా చేసుకునే వ్యాపకాలని. ఒకవేళ నీ జీవితంలో ఇంకా నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో, ఎంత చదివినా నువ్వు పాస్ కావట్లేదేమో, తక్కువ మార్కులు వస్తున్నాయేమో, కారణం నీ హృదయాన్ని ప్రభుకి లేదేమో, నీ హృదయంలో యేసు ప్రభుకి స్థానం లేదేమో. యవనస్తుడా, తమ్ముడు, చెల్లి, ఇది నన్ను ఒక మంచి తీర్మానం చేసుకో. యేసు ప్రభువా, నేను లేకుండా నా ప్రయత్నాలన్నీ భంగము, నీవే నా ప్రయత్నాలను సఫలం చేసే దేవుడు, నీవు నాకు కావాలి అని తీర్మానం చేసుకుంటే ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తా. ఆ తర్వాత మా ఇంట్లో వేరే విషయంలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తా. మా అన్న, మా వదినమ్మను కూడా దేవుడు రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. మా వదినమ్మ వారు క్రైస్తవేతర కుటుంబం, రెడ్డి కులానికి చెందినవారు. మా అత్తగారు అంటే మా వదినమ్మ అమ్మ. వీరందరూ రక్షణ అంటే వారికి తెలిసేది కాదు. ఏ చీర కట్టుకుంటే దానికి తగినట్లు బంగారు నగలు ఆ కలర్లు వేసుకునేవాళ్ళు. అలాంటి వారిని దేవుడు ఎలాగ రక్షించినాడో ఊహించలేకపోతున్నా. ఇప్పుడు సామాన్యంగా ఉంటుంది, కర్నూలు మందిరానికి వస్తాయి. ఆ సామాన్యమైన సంగతులు చూసి ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న యూత్ క్యాంప్కి ఫిలిప్ గారు, పాల్ సుధాకర్ గారు, జీటి గారు వీళ్ళంతా అక్కడికి వచ్చారు, 10 మంది దాకా. వాళ్ళందరినీ భోజనానికి పిలాలయ్యా అనండి. సరేనంటే మీ ఇష్టం అని అరేంజ్ గారికి చెప్తే సరే అందరూ ఒక వ్యాన్లో వచ్చారు. వారంతా వచ్చి కాలు పెడతానింది. నేను ఎవరినో వేరే అంటే వారి హిందువుల సాంప్రదాయాల్లో గురువులు ఇలాంటి వారు వచ్చి ఆరోగ్యం పెట్టాల్సిన ఆ స్థలం ఇది. అయితే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, విశ్వాసులు వచ్చి అడుగుపెట్టిన స్థలం. వారి ప్రార్థన, వారి కన్నీరు, వారి వాక్యాలు మా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి అని తన జీవితంలో ఆ దినాన్ని తీర్మానం చేసుకుంది. అంతకుముందే రక్షించబడింది, కానీ ఆ తర్వాత ఇంకా వీరందరూ ఒక్కసారి వచ్చిపోయేటప్పటికి ఆమె కదిలించబడింది.
పడ్డారు పిల్లలు, నేనున్నా. అందరం కలిసి మందిరంలో ఆరాధించడం, బాప్తీసం తీసుకున్న, బొట్టు తీసేసింది. మా మామయ్య రెడీగా ఉన్నాడు ఎక్కడ ఇంట్లో. ఆయన మందిరానికి వచ్చేవాడు కాదు, చూస్తాం ఎట్లా వస్తారని. అదొక కింద అంతా వాడికి ఇచ్చారు, పైన పెద్ద ఫ్లోర్ ఉంటుంది మిషన్ గ్రిల్ దగ్గర. మొదట ఎవరు పోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లోకి తలుపు తట్టాలంటే మొదట నేను పోతే, ఎందుకంటే గెస్ట్ కదా, మా మామ నన్ను అంగీకరిస్తాడేమో అని. ఆ తర్వాత మా అన్న, ఆ తర్వాత మా వదినమ్మ, ఆ తర్వాత పిల్లలు. చివరిలో మా అత్తని పెట్టాం, కనిపించద్దు కొద్దిసేపు లోపలికి వచ్చేదాకా. ఇవన్నీ చెప్పడానికి ఫ్యాన్ కింద షామేన కింద చాలా నవ్వులు అట్లా ఉంటాయి కదండి. రియల్ జీవితంలో నా దేవుడా ఈ బతుకొద్దు అనిపిస్తుంది కదా. సరే పోయి తలుపు తీసి బెల్లు కొడితే మామయ్య వచ్చాడు. అటు ఇటు చూశాడు, ఎక్కడ మా అత్తగారు ఉంటే కాడా ఎక్కడో కింద పెట్టాము. బహుశా రాలేదేమో, ఆయన అమాయకుడు, మందిర్లోనే పెట్టారేమో, అరవింద్ గారికి 1000 రూపాయలు ఇయ్యలేమో అని అనుకున్నాడు. మందిర్లో లేదా, కిందే ఉంది కొడాయి దగ్గర. సరే తలుపు తీసాడు, ఇంకెవరిని చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. సరే నేను లోపలికి కాలు పెట్టాను. ఆ తర్వాత మా అన్న, వదినమ్మ, పిల్లలు. చివరిలో మా అత్తయ్య కూడా మా అత్త పాటు లోపలికి వచ్చేసింది. ఇంక లోపలికి వచ్చిన తర్వాత తలపేసా. మా అత్తయ్య లోపలికి వచ్చింది, ఆయన చూశాడు అంతే. ఓకే, మా అత్తయ్య మాత్రం వచ్చింది, ఆయన చూశాడు, కానీ ముఖం చూడలేదు. బొట్టు పెట్టుకునిందే తీసేసింది అని. ఇంకా లోపలికి వచ్చిందంటే అర్థమేముంది? బాప్తీసం తీసుకునింది అని అర్థం, అంటే బొట్టు తీసేసింది అని అర్థం. కానీ ఇప్పుడు ఏంటి, ఆమె ముఖం చూడకూడదు, భర్త లేడు అని అందరి ఎదుట చెప్పేసి వచ్చింది కదా. అదే కదా బొట్టు అంటే అర్థము అని చాలా మంది అభిప్రాయం కదా. కనుక మా అత్త ముఖం చుట్టానికి ఇష్టపడలేదు. అప్పుడే మధ్యాహ్నం 2 గంటలుగా వస్తుంది. పిల్లలు అన్నం ఆకలిని కేకలేస్తున్నారు, మా అన్నకి ఆకలేస్తుంది. మా వదినమ్మ, మా అత్తకి, నాకు మాత్రము ఒకలాగా దుఃఖంలో ఉన్నాం. సంతోషించవలసిన గడియలో ఇలాగున్నామే అని. తప్పదు మరి, క్రైస్తవం ఇది. క్రైమ్ చెల్లించాలి, సమాధానం కోల్పోతాం, కుటుంబంలో విభజన వస్తుంది, 2 గుంపులుగా మార్చబడతాం. ఇదంతా గొడ్డలు పెట్టిగా కనిపిస్తుంది. కుటుంబం కలిసి కట్టబడాలి, కానీ విభజన ఏంటి అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు కరుణా సంపన్నుడు గనుక కొన్నిసార్లు అలాగ అనుమతిస్తాడు. సరే నేను వెళ్ళాను, మామయ్య భోంచేస్తారండి అన్నాడు. నాకు ఆకలి కావట్లేదండి, మీరు భోంచేయండి. నాకు తెలుసు ఆయనకి ఆకలి కాదు. ఎట్లా ఆకలి అవుతుందండి పాపము. అన్నేళ్లుగా ఆయన భార్యతో సంసారం చేశాడు. వాళ్ళందరికీ ఉండేది ఏంటంటే, నేను వారిని వాక్యం చెప్పి పాడు చేశానని. అసలు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయింటే ఇది ఉండేది కాదు కదా. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయింటే మా వదినమే మా అన్నం చేసుకోకపోయింటే ఇవన్నీ జరిగే పనులు అండి. ఒకటైతే మనం ఆలోచించుకోవచ్చు, మా వదిన మా అన్నం చేసుకోవడము, ఆ తర్వాత నేను వెళ్ళడము, ఇవన్నీ సాధారణంగా జరుగుతాయి రొటీన్ గా. ఇక నేను వాళ్ళు అవాయిడ్ చేయలేరు. మానవ వదినం చుట్టానికి, పిల్లని చుట్టానికి నేను వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత మా అత్తయ్య వాక్యం వినడానికి ఇష్టపడుతుంది. మరి ఆమె దేవుడు కార్యం చేసాడు, ఆ మార్చబడింది. ఇప్పుడు నా వల్ల ఎంత పోరాటం జరిగిందని ఆయనకి బాధ. అందుకే నాకు ఆకలి కావట్లేదండి అన్నాడు. మీరు భోంచేయండి అన్నాడు. ఆయన చాలా మర్యాద కలిగిన వ్యక్తి. మీరు భోంచేయండి అంటే నేను కూడా అన్నాను, మా మీకు ఆకలి కాకపోతే నాకు కూడా ఆకలి కావట్లేదు, మీకు ఆకలి అయినప్పుడు అందరం కలిసి భోంచేస్తాంలేండి అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, అలాగే పండుకున్నాడు. ఏజ్డ్ కదా, మళ్ళీ బీపీ, షుగర్ ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయని భయము. తిరిగి లోపలికి వెళ్ళాను. నేనే బతిమలాడాలి, ఇక్కడ అత్తనా బతిమలాడాలో, మామగానే బతిమలాడాలి. ఎలాంటి స్టేజెస్ చూడండి. చదువుకునే దినాల్లోనే ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు బుధస్కంధాల మీద మోయాల్సి వస్తుందని నేను ఏనాడో ఊహించలేదు. బహుశా ఊహించింటే 83వ సంవత్సరం ఈ తీర్మానం చేసుకునే వాడిని కాదేమో. సరే మా మామయ్యని ఒప్పించినాను. 4 గంటల 5 గంటల ఆ ప్రాంతంలో వచ్చినాము. నేను మా మామయ్య, మా అన్న ముగ్గురు కలిసి భోంచేసాము. ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత మా అత్త, మా వదిన వచ్చి భోంచేశారు. ఇంకా మా అత్తయ్య సాయంకాలం టీ తయారు చేసుకుని కావాలని ఆయనకి టీ ఇయటానికి వెళ్ళింది. మాట్లాడాలి కదా, ఎట్లా ఒకటి మరి సాగు చేసుకోవాలి. సిస్టర్స్ మీకు బాగా తెలిసి ఎట్లా మాట్లాడతారో భర్త కొట్లాడినప్పుడు. మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్నారులే, నాకు తెలుసు. వాక్యమే, సంసారమే బ్రదర్, మీకు తెలియదులే ఈ సంగతి అంటారు. నిజమే, మరి నాకు తెలియదు. పోయి టీ ఇస్తే మా మామయ్య అన్నాడు, కళ్ళ కూడా తెరవకుండా ఆమె చూడకుండా కళ్ళు తెరిస్తే చూడాల్సి వస్తుందని. మా వదిన వెళ్ళదని ఆయనకు తెలుసు. అందుకని నాకు టీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఆయన తాగురెడ్డి, పర్వాలేదులే, నన్ను చూడకపోయినా చూడకుండా తాగిపోయింది ఆమె. నేనేం తయారు చేసింది కాదులేదు, నీ కూతురు తయారు చేసింది లేదు, తాగు. ఆయనకి తాగడం మనసు రాలేదు. సరే బతిమలాడింది. ఆ తర్వాత వచ్చింది,
తర్వాత మా వదినమ్మ వెళ్ళింది, ఇలాగ మా మామని కన్విన్స్ చేసింది, టీ తాగాడు. ఇలాగ కోల్డ్ వార్ జరుగుతుంది. మేమంటూ మధ్యలో ఉన్నాం కనుక కొంత సర్దుతాము. ఎవరు లేకుండా భార్య భర్తలే ఉన్నారు అనుకో ఎట్లుంటది? మీలో చాలా మందికి అనుభవం ఎట్లుంటుందో కదా. ఒకరోజు 6 నెలలు కూడా గడిచిపోతాయి మాటలు లేకుండా. ఏం తింటుంటారో ఏం వెళ్తుంటారో జరిగిపోతుంటది. కుటుంబం చాలా కష్టం, క్రైస్తవం చాలా క్రయం. అలాగ 1 రోజులు నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆయన తిరిగి మామూలు స్టేజ్కి వచ్చి మా అత్తయ్యను చూసే స్టేజ్కి చూస్తే ఆశ్చర్యకరమైన చూపు. కొత్త మనిషి. ఏంటి? బొట్టు లేదు. ఆయన జీర్ణించుకోలేకపోయాడు దాన్ని. కొంతకాలం బయటికి వెళ్ళి వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి ముఖం చూయించలేదు. దేవుడు కరుణించినాడు. తిరిగి కొంతకాలానికి ఆయన కూడా రక్షణలోనికి వచ్చినాడు. కనుక ప్రియమైన వారులారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చిన్న సామాన్యమైన సాక్ష్యాన్ని దేవుడు మా ఇంట్లో కూడా వాడుకొని మా అమ్మ రక్షించాడు, మా చెల్లిని రక్షించాడు, మా అన్న, మా వదినమ్మ, పిల్లలు, మా అత్తగారిని రక్షించాడు. వారందరూ కుటుంబంలో రక్షణలోనికి వచ్చుట చాలా అద్భుతమైన సంగతి అని నేను భావిస్తాను. బహుశా నేను రక్షణలోనికి రాకుండా ఉంటే దేవుడు వేరే మార్గాలు వారి కొరకు వాడిండేవాడేమో తెలియదు. ఇవన్నీ ఎలాగ సాధ్యమైందంటే, మన రక్షణ మనం కాపాడుకోవడం ద్వారా, మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం ద్వారా, మనం చదువుల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడం ద్వారా వాళ్ళ మాట వింటారు. నాకు ఫస్ట్ ర్యాంక్ లేదా గోల్డ్ మెడలే రాకపోతే మా అత్తగారు నేను చెప్పే మాట వింటదే? మా వదిన నేను చెప్పే మాట వింటారా? భలేవాడివి, నువ్వే ఫెయిల్ అయ్యావు, ఫస్ట్ నీ చదువు నువ్వు చూసుకో అనేవాళ్ళు. నేను పాస్ అవుతున్నాను కనుక వాళ్ళు అనుకున్నారు నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు. అసలు నేను వాళ్ళ ఊరికి వెళ్ళేసి వస్తే, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తే ఏదో మాకు నువ్వు వెళ్ళిపోతే లోటున్నట్టు అనిపిస్తుంది అని మా అత్తగారు అనేవాళ్ళు. కనుక దేవుడు ఆ దినాల్లో కొన్నిసార్లు అలాగ మనల్ని బలపరిచి బలహీనమైన సాక్ష్యాల్ని తన నా మహిమ కొరకు ఇతరుల రక్షణలోనికి వచ్చినట్లు వాడుకుంటూ వస్తాడు. దీనంతటికి కారణం ఏంటంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వు రక్షించబడావు. ఎంతకాలమైంది మీ ఇంట్లో ఎవరైనా రక్షించబడ్డారా? మీ అమ్మ కానీ, మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అన్న కానీ, వదినమ్మ కానీ, ఇరుగు పొరుగు కానీ. ఇంక వాళ్ళు కూడా రక్షణలో నుండి వెనక్కి వెళ్ళిపోయారా? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? మనకు సాక్ష్యం లేదు. మన బండారం అంతా వాళ్ళకి బాగా తెలుసు. మనకు నోరు ఎక్కువ, చేష్టలు ఎక్కువ, ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ, నిస్వార్థంగా జీవించడం అనేది తెలియదు. స్వార్థము, ఈర్ష్య, కక్ష, ద్వేషము, మమతం అన్నీ దొబూసులాడుతుంటాయి. ఏది కావాలంటే ముందే మనం లోకస్తుల కంటే ఎక్కువగా వెంపర్లాడి తీసుకున్నాం. క్రిస్మస్ పండుగ అనుకో, ఇంట్లో 4 ఆడల్లో అనుకున్న ఒక్కటే రక్షించబడదాం అనుకో, 4 చీరలు తెచ్చావనుకో, మిగతా వాళ్ళంతా నువ్వు తీసుకోక పెద్దదానివి అంటే, అవును నేనే తీసుకుందాం అనుకున్నా అని అన్నావు అనుకో, నీ సాక్ష్యమేముంటది? మీరు తీసుకోండి అమ్మా, మీరు తీసుకుని ఏది మిగిలిస్తారో అది నేను తీసుకుంటాను అని చెప్తే ఎంత బాగుండు. అట్లానే నాకు నచ్చింది ఎక్కడ పోతుందో ఆశ పెట్టుకుని ఉంటా, ప్రార్థన చేస్తుంటా, ప్రభా చాక్లెట్ కలర్ చీర ఎవరు తీసుకోకుండా కళ్ళు మూయినాయన, నీ కళ్ళు మాత్రం తెరవాలా, వాళ్ళ కళ్ళు మాత్రం మూయాలా. ఇది దేవుడు ప్రార్థన ఆలకించి. దేవుడు అంటాడు, నోరు మూసుకో తల్లి, ఇంకెందుకు కళ్ళు మూయడం వాళ్ళది, వాళ్ళ కళ్ళు తెరిస్తే నీ కళ్ళు మూస్తా అంటాడు. కానీ మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడం ద్వారా ప్రభు కొరకు మనం ముందుకు దూసుకొని పోగలం. కుటుంబంలో ఇతరులు మన రక్షణలోనికి తీసుకురాగలం. కుటుంబంలో రక్షణలోనికి ఇతరులు రాకపోతే బహుశా మన సాక్ష్యంలో లోపం ఉందేమో, మనం సర్దిద్దుకోవాలేమో ఆలోచించండి. మన పిల్లలు ఈ దినాన్ని రక్షణలోకి రాకపోతే, మన తల్లిదండ్రుల రక్షణలోకి రాకపోతే, మన వాళ్ళ రక్షణలోకి రాకపోతే ఎంత కష్టం ఉంటుంది. ఆ తర్వాత PhD కూడా 3 ఏళ్ళలో ముగించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు అద్భుతమైన కృపను చూపి 94లో నన్ను పరిచర్య కొరకు పెద్దల చేత ప్రార్థించి పంపించినారు. నేను మొట్టమొదట తిరుపతిలో నుండి బయటికి పరిచర్యకు వచ్చింది 94వ సంవత్సరం ఒంగోలు ఎస్కోల్లో యూత్ క్యాంప్ కొరకు వచ్చాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన యందు నేను ఆనందించున్నా అన్నది థీమ్. సంక్రాంతి సెలవులు 94వ సంవత్సరం. అసలు యూత్ క్యాంప్ అంటేనే నాకు భరించడానికి చేతులు లేదా భుజస్కంధాలు చాలవు. అయితే అరణ్యం గారు, అప్పుడు బర్మ జోసెఫ్ గారు ఉండేవాళ్ళు కడపలో. వీరంతా కడపలో నన్ను పిలిచి అక్కడ పెద్దలు ప్రార్థన చేశారు. నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే ఏంటి అసలు యూత్ మీటింగ్ తీసుకోవడం నాకు కొద్దిగా పరిచయం, కానీ యూత్ రిట్రీటే నేను నడిపించలేదు. అలాంటిది యూత్ క్యాంప్ అంటే 4 రోజులు ఎలాగ నడిపించాలా? అది నా వల్ల కాదు, నేను వెళ్ళనన్నా. లేదా వాళ్ళు వెళ్ళి తీరాలన్నారు. అప్పుడు యోహాన్ గారు ఉన్నారు ఒంగోలులో. తప్పక వెళ్ళాలని వారంతా ప్రార్థన చేస్తే, ఇంకా నాకు కొంతమంది యవనస్తులు పెద్దలు ఏం సలహా ఇచ్చారంటే, అరవింద్ గారు, అబ్రహాం జోసెఫ్ గారు వీళ్ళంతా ప్రార్థన చేసి పంపిస్తున్నారు కనుక వద్దనొద్దు,
అంగీకరించి ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్పారు. సరే, ఎంతో భయంతో వణుకుతో 1, 2 అన్ని భయంతో ఒంగోలు అడుగుపెట్టాను. 94వ సంవత్సరం జనవరి నెల 14వ తారీఖు. ఆ విశాలమైన మందిరము, ఆ మా వాతావరణం, ప్రజలన్నీ చూస్తే నా హృదయంలో సవాల్ వచ్చింది. తర్వాత దేవుడు ఏదో చేసామనుకోండి, ఏం చెప్పామనేది ఇప్పుడు గుర్తులేదు. నాకు అనిపిస్తుంది, ఎట్లున్నారా ఒంగోలు వాళ్ళు, నిజంగా వాళ్ళు ధర్మాత్ములు అనిపిస్తుంది. ఎందుకంటే 94, 95, 96, 97 ఆయన చనిపోయేదాకా వరుస పెట్టి కనీసం ఒక 2-3 సార్లన్నా ఒంగోలు వెళ్ళేవాడిని. వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఏమో, మొత్తానికి నన్ను మాత్రం వాళ్ళు భరించినారు, నన్ను ప్రోత్సాహపరిచినారు, నాకెంతో ఆత్మ సంబంధమైన పురికొల్పు మేలిచ్చినారు. ఆ తర్వాత దేవుడు ఆయా ప్రాంతాల్లో వాడుకోవటానికి పూనుకున్నాడు. యూత్ రిట్రీట్స్, యూత్ క్యాంప్స్, కాన్వొకేషన్లు. దేవుని నా మహిమార్థం కొరకు ఫిలిప్ గారు, జీటీ గారు, తిమోతి గారు, అరవింద్ గారు, జేసీ రావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు స్టేజ్ మీద ఉన్నా వారందరితో పాటు నేను కూడా స్టేజ్ మీద నిలువబడి వాక్యం చెప్పి ఆధిక్యత వారున్న దినాల్లో కాన్వొకేషన్ ఇలాంటి సందర్భాల్లో దేవుడు నాకు ఈట నేను అసలు ఊహించలేని పరిణామం. నేను వస్తుందని కూడా ఈ దినాన్ని ఊహించుకోవట్లేదు. అయితే దేవుడు అది నా జీవితంలో ఎప్పుడో అనుగ్రహించినాడు. దాదాపు 12 రాష్ట్రాల్లో ఈ దేవుని సువార్త ప్రకటించడానికి లేదా ఇలాంటి ప్రత్యేక కూడికల కొరకు భారతదేశంలో వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. దాదాపు విదేశాల్లో కూడా జపాన్, 2 సార్లు ఆస్ట్రేలియా, 2 సార్లు శ్రీలంక, ఒక్కసారి అమెరికా వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. ఇవన్నీ కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దౌర్భాగ్యుడైన నాకు దేవుడు చూపిన ఈ మంచి ఏర్పాటని నేను నమ్ముతున్నాను. కనుక ఇంత ప్రేమ కలిగిన దేవుడు నా పక్షంగా సహాయం చేసి ఇంతదాకా నడిపించినాడు. ఆ 94 మొదలుకొని ఈ 2004 దాకా ఈ పరిచయంలో కూడా దేవుడు ఇలాగ నన్ను వాడుకుంటూ వస్తున్నాడు.